అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు మేలు చేసినప్పుడు మనం కూడా తిరిగి దేవుని పట్ల కృతజ్ఞత కలిగి రుణపడి జీవించాలి. అలాగే మనకు మేలు చేయడానికి దేవుడు ఎవరినైనా మనుషులను వాడుకుంటే ఆ మనుషుల పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి జీవించాలి. మనం పొందిన మేలుకు తగ్గట్లు ప్రవర్తించాలి. ఎందుకు ఈ మాట ఈరోజు చెప్తున్నానంటే, మనం చూస్తే బైబిల్ చరిత్రలో కానివ్వండి లేదా మన కాలంలో కానివ్వండి, చాలామంది మనుషులు దేవుని వలన దీవించబడి దేవుని వలన ఎంతో మేలు పొందుకొని దేవుని పట్ల ఏమాత్రం కృతజ్ఞత లేకుండా గర్వంగా భక్తిహీనంగా ప్రవర్తించడం మనం చూడొచ్చండి. అలాగే దేవుడు ఎన్నడూ కూడా ఆయన ఆకాశం నుండి నేరుగా మనకి దీవెనలు సంచులు డబ్బులు కానివ్వండి ఏదైనా నేరుగా కుమ్మరించట్లేదు కదా. ఎప్పుడు ఏదో ఒక వైపు నుండి దేవుడు పంపిస్తాడు, ఎవరో ఒకరిని దేవుడు వాడుకుంటూ ఉంటాడు. అలా దేవుడు ఎవరి ద్వారా మనల్ని ఆదుకున్నాడో, ఎవరి ద్వారా మనల్ని ఆదరించాడో, ఎవరిని వాడుకుని దేవుడు మనల్ని బలపరిచాడో, నిలబెట్టాడో ఆ మనుషుల పట్ల కూడా మనం రుణపడి జీవించాలి, కృతజ్ఞత కలిగి జీవించాలి. కానీ చాలామంది గర్విష్ఠులు, భక్తిహీనులు తమ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటూ ఉంటారు వారి గర్వపు ప్రవర్తన చేత. ఎలా అంటే పొందిన మేలుకు తగ్గట్లుగా వాళ్ళ రెస్పాన్స్ ఉండదు, రెస్పాండ్ అవ్వరు. వాళ్ళు ఎలా ఉంటుందంటే వారి ప్రవర్తన అసలు వారికి ఏ మేలు చేయనట్టు, అసలు వాళ్ళు ఏ మేలు పొందనట్టు. ఏమంటే దేవుడు కానీ మనుషులు కానీ వాళ్ళకి ఎన్నడూ ఏ రూపంలో ఏ విధంగానూ మేలు చేయనట్లుగా, అసలు వాళ్ళు ఎవరో మాకు తెలియదండి అన్నట్టు గర్వపు చూపులు చూస్తుంటారు, గర్వపు ప్రవర్తన కలిగి ఉంటారు. అలా చేస్తే ఏమవుతుందంటే దేవుడు మనకు విరోధిగా మారతాడు, మనుషులు కూడా మన శత్రువులుగా మారతారు. ఒకప్పుడు మనకు మేలు చేసిన మనుషులే ఇప్పుడు మనల్ని శపించడం ప్రారంభిస్తారు. అది అత్యంత ప్రమాదకరమైన స్థితి. అలా మన శ్రేయోభిలాషులను, మన మేలు కోరేవారిని మన పిచ్చి చేష్టలతో చిల్లర వేషాలతో మనమే శత్రువులుగా మార్చుకున్నాం అనుకోండి, అప్పుడు దేవుడు కూడా కాపాడ్డు. ఇంకా మన పిచ్చి వేషాల వలన, మన చిల్లర వేషాల వలన మనం తయారు చేసుకున్న శత్రువులు ఉంటారు చూసారా, ఆ శత్రువుల నుండి దేవుడు కూడా మనల్ని కాపాడు. ఒక్కో సందర్భంలో మనం చూస్తుంటాం, మనం ఎవరికి అపకారం చేయకపోయినా మేలే చేసినా కూడా చాలామంది అసూయపడో లేదా ద్వేషం పెంచుకొని, ఈర్ష్య పెంచుకొని, మనలాగా వాళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నామే అనే బాధతో, అసహనంతో, కుళ్ళుబుద్ధితో కారణం లేకుండా మనల్ని ద్వేషించారనుకోండి, మనల్ని శత్రువులా చూశారనుకోండి, అలాంటి సందర్భంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. ఎందుకంటే ఇక్కడ మన తప్పేం లేదు. మనం మేలు చేసినా, ప్రేమగా పలకరించినా, ఎంతో ఆదరించి బలపరిచినా కూడా మన వలన మేలు పొందిన వ్యక్తులు కారణం లేకుండా మనల్ని ద్వేషిస్తే అలాంటి సందర్భంలో దేవుడు మనల్ని కాపాడుతాడు. అన్యాయంగా మనల్ని ద్వేషిస్తున్న వాళ్ళని దేవుడు శిక్షిస్తాడు తప్పకుండా. కానీ మనమే శత్రువులను తయారు చేసుకున్నాం అనుకోండి, మన గర్వపు ప్రవర్తనతో కృతజ్ఞత లేకుండా, మేలు పొందు కూడా అసలు ఏం పొందనట్టు, చేసిన వాళ్ళను వాళ్ళు ఏమి చేయనట్టు, అసలు వాళ్ళెవరో మనకు తెలియనట్టు, చేస్తే చేశారులే అయితే ఏంటి, మా టైం వచ్చినప్పుడు మేము కూడా చేస్తాం కదా, ఆ మాత్రానికి ఇప్పుడు ఏం చేయమంటారు, ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పమంటారా, ప్రతిరోజు ఒప్పుకోమంటారా అని ఒకలాంటి గర్వపు ప్రవర్తన. అది ఇంకొక పేరు పెట్టలేము మనం, కృతజ్ఞత రాహిత్యం అంటారు దీన్ని. ఈ ప్రవర్తన కలిగినందుకే మనం చూస్తే బైబిల్ గ్రంథంలో నాబాలు అనే ఒక దుష్టుడిని దేవుడు మొత్తి చంపినట్టు మనం చూస్తాం. ఇజ్రాయేలీయులు ఎంతో మేలు చేసిన మోషే పట్ల అసూయపడ్డారట, మోషే అహరోనుల పైన అసూయపడ్డారట. దేవుడు వాళ్ళందరూ కూడా చంపటం మనం చూస్తాం. అరణ్యంలో వారి శవములు రాలిపోయాయి. ఐగుప్తు నుంచి కాపాడిన దేవుని పట్ల వాళ్ళ కృతజ్ఞత లేదు. దేవుడు ఎంతో మేలు చేశాడు, ఐగుప్తు దాసత్వం నుంచి విడిపించాడు, ఫరో కఠినమైన కాడి కింద నుంచి విడిపించి స్వాతంత్రం ఇచ్చి వాళ్ళకంటూ ఒక దేశాన్ని ఇస్తే, ఆకాశం నుంచి మన్నా కురిపించి, బండలో నుంచి నీళ్ళిచ్చి, సముద్రంలో దారిచ్చి, వారికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు నాశనం చేసి వీళ్ళకి ఎంతో నెమ్మది ఇస్తే, సమృద్ధి ఇస్తే, ఆరోగ్యం ఇస్తే వీళ్ళు ఎలా రెస్పాండ్ అయ్యారు దేవుని పట్ల? అసలు దేవుడు వాళ్ళకి ఏం చేయనట్టు రెస్పాండ్ అయితే అరణ్యములో వారి శవములు రాలిపోయాను అని రాసి ఉంటుంది. దేవుడు వాళ్ళని చంపేశాడు కదండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో కూడా ఎంతో స్పష్టంగా దేవుడు రాయించాడు, మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు అని దేవుడు రాయించాడు. జాగ్రత్తగా ప్రతి పదాన్ని మనసు పెట్టి వినండి. మేలుకు ప్రతిగా కీడు చేయువాని ఇంట నుండి కీడు తొలగిపోదు అట. మేలుకు ప్రతిగా మేలు చేయాలి. మేలు చేయడం చేతకపోతే కనీసం మౌనంగా ఉండాలి. అట్లీస్ట్ మన మాట తీరు,
ప్రవర్తనలో ఆ కృతజ్ఞతను మనం చూపించాలి. చూపించకపోతే కూడా తప్పే. కానీ చాలామంది మేలు చేసిన వ్యక్తులకు తిరిగి కీడు చేస్తుంటారు. ఆ మేలు చేసిన వ్యక్తుల పైన అసూయ పెంచుకుంటారు, ఈర్ష్య పెంచుకుంటారు, ద్వేషం పెంచుకుంటారు, పగ పెంచుకుంటారు. నేనైతే ఎవరైనా నాకు మేలు చేస్తే ఖచ్చితంగా రుణపడి ఉంటా, ఎల్లప్పుడూ రుణపడి ఉంటా. దేవునికి వందనాలు చెల్లిస్తా, మనుషులకు తిరిగి మేలు చేస్తా, మౌనంగా ఉండను. కానీ సైతాను పిల్లలనే మనం అనుకోవచ్చు, సర్ప సంతానం. వీళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, అసలు వాడు నాకు మేలు చేసే స్థితిలో ఎందుకు ఉండాలి, నేను పొందుకునే స్థితిలో ఎందుకు ఉండాలి? వాళ్ళు నాకు మేలు చేస్తున్నారంటే, నాకు సాయపడుతున్నారంటే నాకంటే మెరుగైన స్థితిలో ఉండబట్టే కదా. కాబట్టి నాకంటే మెరుగ్గా వాళ్ళు ఉండటం నేను సహించను, నేను ఒప్పుకోను అని మేలు చేసిన వారి పతనం కొరకు ఈ మేలు పొందిన దుష్టులు ఎదురు చూస్తుంటారు. అందుకే దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు, ఎవరికి పడితే వాళ్ళకి మేలు చేయకూడదట. అయోగ్యుడికి సాయం చేస్తే, మీరు ఎవరికైతే సాయం చేశారో ఆ అయోగ్యుడు మిమ్మల్ని నాశనం చేయడానికి ట్రై చేస్తాడు. మళ్ళీ పాముకు పాలు పోసినట్టే, ఒక తేలుకు నీడనిచ్చినట్టే, ఆశ్రయం ఇచ్చినట్టే ఎవరికి పడితే వాళ్ళకు సాయం చేయకూడదట. అందుకే దేవుని వాక్యంలో దేవుడు అంటాడు, మేలు చేయుట నీ చేతనైనప్పుడు, బాగా వినండి, మేలు చేయుట నీకు చేతనైనప్పుడు దాని పొందదగిన వానికి మాత్రమే దేవుడు చేయమన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పొందదగిన వాడికే చెయ్యి అంటే ఏంటి అర్థం? మేలు పొందే యోగ్యత లేని వారు చాలామంది ఉంటారంట. ఎవరు ఆ చాలామంది? భక్తిహీనులు, దుష్ట స్వభావం కలిగిన వాళ్ళు, సాతాను సంబంధులు, గర్విష్ఠులు, మేలు పొంది కూడా పొందనట్లు ప్రవర్తిస్తుంటారు. అసలు మేలు చేసిన వ్యక్తి వాళ్ళకేం కానట్టు, కాస్తంత ప్రేమ ఉండదు, రవ్వంత ఆప్యాయత ఉండదు, అనురాగం ఉండదు, గౌరవ మర్యాదలు ఉండవు. మరి ఇంత మర్యాద లేనప్పుడు, ఇంత గౌరవం లేనప్పుడు, ఇంత ప్రేమ లేనప్పుడు, అనురాగం లేనప్పుడు, సిగ్గు లేకుండా సాయం చేసినప్పుడు ఎలా సాయం తీసుకుంటారు? మేలు చేసినప్పుడు ఎలా మేలు పొందుకుంటారు? కదండి. అంత గర్వం ఉన్నప్పుడు సాయం కూడా తీసుకోకూడదు కదండి. కానీ సాతాను పిల్లలు, వీళ్ళందరి అంతం ఏంటంటే నిత్య నరకాగ్ని గుండము. అసలు నరకం అనేది ఉందా అని చాలామందికి డౌట్. ఉండబట్టే యేసు ప్రభు పదే పదే తన బోధనలో చెప్పుకుంటూ వచ్చారు. ఎన్నిసార్లు చెప్పారంటే, అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండును అని యేసు ప్రభు పదే పదే చెప్తూ రాలేదా చెప్పండి? అగ్ని ఆరదు అంటే ఏంటి అర్థం? యుగ యుగములు మండుతూనే ఉంటుందట. అది నిత్య నరకాగ్ని గుండం అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. నరకం గురించి నిత్య నరకాగ్ని గుండం అంటే నిత్యము మండుతూనే ఉంటుంది, యుగ యుగములు దాని పొగ పైకి లేస్తూనే ఉంటుందట, దానికి అంతము లేదు. అది సాతాను కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అపవాది సాతాను అనబడ్డ వాడి కోసం, వాడి అనుచర గణం కొరకు, వాడి అనుచరుల కొరకు, సాతాను దూతల కొరకు సిద్ధపరచబడ్డ నరకాగ్నిలో దేవుడు ఆయనకి ఇష్టం లేకపోయినా కొంతమంది మనుషులను కూడా, కొంతమంది కాదండి చాలామంది మనుషులను కూడా ఆ నరకాగ్నిలో పడేస్తాడట. ఎవరా చాలామంది మనుషులు అంటే, ఇదిగోండి మెట్టుకు ఇప్పుడు ఒక వర్గానికి చెందిన మనుషులని మీకు పరిచయం చేస్తున్నా. కృతజ్ఞత లేని మనుషులు, మేలు పొందనట్లు ప్రవర్తించే మనుషులు. వారి మనస్సాక్షికి తెలుసు, వారి అంతరంగానికి తెలుసు మేలు చేసిన వాళ్ళు ఎవరో, వీళ్ళు ఎంత మేలు పొందుకున్నారో. కానీ మేలు చేసిన వారికి కీడు చేయాలనే దుర్బుద్ధి వారిలో ఉంటుంది. అందరూ అలా చేయలేరు. దిగజారాలన్నా నీతిమంతులకు సాధ్యం కాదు, కానీ దుష్టులకు నీతిగా బతకాలంటే సాధ్యం కాదు. ఈ దుర్బుద్ధికి దేవుడు ఇస్తున్న తీర్పు ఏంటో తెలుసా? మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి ఇంట నుండి కీడు తొలగిపోదట. అంటే ఈ దుర్బుద్ధున్న వాళ్ళకి కీడు వెంబడి కీడు, నష్టం వెంబడి నష్టం, కష్టం వెంబడి కష్టం, దెబ్బ మీద దెబ్బ, అవమానము వెంబడి అవమానం, వరుస పెట్టి గ్యాప్ లేకుండా, ఫుల్ స్టాప్లు అంటూ ఉండవు, ఇక కామాలే. ఎందుకని గ్యాప్ లేకుండా ఒకటి తర్వాత ఒకటి ఊపిరి తీసుకునే లోపు, అమ్మయ్య అనే లోపు కాస్త విశ్రాంతి పొంది, ఫోన్లే ఒక సమస్య నుంచి బయటపడ్డాం అని సేదదీరే లోపు అంతకంటే పెద్ద సమస్య, అంతకంటే పెద్ద నష్టం, పెద్ద కష్టం. ఏడ్చి 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 కళ్ళు గోతులు పడిపోతాయి. ఆ బాధకి నిద్ర పట్టదు, తిండి తినబుద్ధి కాదు, తల ఎత్తుకోలేనంత అవమానం. ఎందుకు ఈ దుస్థితి అంటే, వాళ్ళు మేలుకు ప్రతిగా కీడు చేసే మనుషులు. వాళ్ళ బుద్ధి బాగోలేదు, వాళ్ళ స్వభావం బాగోలేదు. ఎవరైతే మేలుకు ప్రతిగా మేలు చేయరో, పైగా మేలుకు ప్రతిగా కీడు చేస్తారో, వారి ఇంటి నుండి కీడు తొలగిపోదన్నాడు దేవుడు. ఈ వాక్యం వింటుండగా మిమ్మల్ని మీరు మీ గుండె మీద చేసుకొని పరిశీలించుకోండి. మీ లైఫ్లో
ఎవరెవరిని దేవుడు వాడుకొని మీకు మేలు చేశాడో, దేవుడు ఆదరించాడో, బలపరిచాడో, ఎవరి ద్వారా దేవుడు ఈరోజు మీకున్న ఆత్మీయ స్థితి కావచ్చు, ఇంకా లెక్కలేసుకోండి, కేవలం ఆత్మీయ జీవితమే కాదు కదా, లోక సంబంధమైన ప్రయోజనాలు, ఎవరెవరి వలన దేవుడు మీకు నెమ్మదిచ్చాడో, సహాయం చేశాడో, వారి పట్ల మీ మనస్సులో ఎలాంటి ఆలోచన కలుగున్నారు మీరు? ఒకవేళ మీకు మేలు చేసిన వ్యక్తుల పట్ల కనుక మీరు సంతోషంగా కృతజ్ఞతతో మాకు మేలు చేసిన వాళ్ళు బాగుండాలి, చల్లగా ఉండాలి, పచ్చగా ఉండాలని మీరు దీవించకపోతే, మేలు చేసిన వాళ్ళు ఇంకా వర్ధిల్లాలని మీరు కోరుకోకపోతే, పైగా వాళ్ళ అభివృద్ధిని చూసి కనుక మీరు కులుకుంటే, అసూయపడితే, ఏడిస్తే, దేవుడు ఇది చూస్తున్నాడు. దేవుడు చూస్తున్న దేవుడు మౌనంగా ఉండడు కదా. మీకు మేలు చేసిన వ్యక్తులు అభివృద్ధి చెందుతుంటే, బాగుపడుతుంటే, పచ్చగా ఉంటే మీరు ఏడుస్తున్నారా? మీరు దుఃఖిస్తున్నారా? మీరు ముఖం మార్చుకుంటున్నారా? అసూయపడుతున్నారా? చలో మీకు నరకం చూపిస్తా అంటాడు దేవుడిగా. కీడు వెంబడి కీడు మీ జీవితంలో, మీ కుటుంబంలో వచ్చునట్లుగా దేవుడు ఆజ్ఞాపిస్తాడు. ఇక దాన్ని మనుషులు ఆపలేరు, మీరు ఆపలేరు, ఎవడి తరం కాదు. ఇంకా మీరేం చేసినా ఆ కీడు ఆగదు. ఎప్పటికి ఆగుతుందో తెలుసా? మీరు చేసిన తప్పుని దేవుని దగ్గర, మనుషుల దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడే దేవుడు కనికరిస్తాడు, మళ్ళీ క్షమిస్తాడు. బైబిల్లో మనం యోవాషు అనే రాజు గురించి చూస్తాం. గత 2-3 వారాలుగా ఈ యోవాషు పూర్వీకుల గురించి, రాజవంశం గురించి మీతో మాట్లాడుతూ వస్తున్నా. చూడని వాళ్ళు చూడండి. అతల్యా అనే ఈ యోవాషు యొక్క నానమ్మ, ఆహాబు యెజెబెలు యొక్క కుమార్తె ఆమె. యెహోషాపాతు అనే రాజు ఈ అతల్యా అనే దుర్మార్గురాల్ని కోడలుగా తెచ్చుకున్నాడు యూదా దేశానికి. మరి దుర్మార్గులకు దుర్మార్గురాలే పుడుతుంది కదా. తల్లిదండ్రులు బుద్ధిహీనులైతే ఆ పిల్లలకు కూడా బుద్ధిహీనత వస్తుంది. జీన్స్లో వస్తుంది, పెంపకంలో వస్తుంది. అమ్మా నాన్నల దగ్గర అబద్ధాలు నేర్చుకుంటారు, మోసాలు నేర్చుకుంటారు, మాయ మాటలు చెప్పడం నేర్చుకుంటారు. దేవుని పట్ల, మనుషుల పట్ల ప్రేమ లేకపోవటం, అనురాగం లేకపోవటం, ఇలా ఒకటేంటంటే సకల అవలక్షణాలు దుష్టులైన తల్లిదండ్రుల నుంచి పిల్లలకు రావటం నేను కూడా చూసా. ఇవన్నీ తెలిసిన యెహోషాపాతు బుద్ధి లేకుండా పోయి ఇంకెవరు దొరకనట్టు వెళ్ళి విగ్రహారాధకులైన తల్లిదండ్రులకు పుట్టిన కూతురు తెచ్చుకున్నారు. అది వచ్చి ఆ తర్వాత కాలంలో మనం చూస్తాం, ఈ అతల్యా అనే భ్రష్టురాలు, భక్తిహీనురాలు, విగ్రహారాధకురాలు, దేవుని భయం లేని ఒక అన్యురాలు దేవుని ఇంటికి కోడలుగా వచ్చి ఏం చేసిందో తెలుసా? దావీదు వంశాన్ని నాశనం చేద్దామని కంకణం కట్టుకుంది. దావీదు వారసులందరినీ చంపించేసింది. దావీదుకేమో దేవుడు వాగ్దానం చేశాడు, ప్రతి తరములో నీకు ఒక వారసుడు ఉండక మానడు సింహాసనం మీద కూర్చోవడానికి అని దేవుడు అంటే, దేవుని వాగ్దానాన్ని వమ్ము చేయడానికి సాతాను కంకణం కట్టుకుంటాడు కదా. ఆ సాతాను చేతిలో ఒక పనిముట్టులాగా ఈ అతల్యా వాడబడింది, ఉపయోగపడింది. అంత దుష్టురాల్ని కోడలుగా తెచ్చుకున్నాడు యెహోషాపాతు. అయితే ఎప్పుడైతే ఈ అతల్యా దావీదు వంశంలోని, రాజవంశంలోని యువకులను, చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దోళ్ళ దాకా అందరినీ చంపించేసిందో, దేవుడు ఆశ్చర్యరీతిగా యోవాషు అనే ఒక వంశాంకురాన్ని, దావీదు వంశంలో మిగిలిన ఆఖరి వారసుడిని దేవుడు కాపాడాడు. ఎవరి ద్వారా కాపాడాడు? యెహోయాదా అనే యాజకుడి ద్వారా కాపాడాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ 2 సందర్భాలు మనసులో పెట్టుకోండి. ఒకటేమో దేవుడు కాపాడుతున్నాడు, రెండవది నేరుగా దేవుడు కాపాడట్లేదు కదా. యెహోయాదా అనే ఒక యాజకుడిని, అంటే ఒక మనిషిని దేవుడు వాడుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కాపాడబడ్డ ఈ యోవాషు అనే ఈ రాజు ఎవరెవరి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి? దేవుని యెడల భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాగే తనను కాపాడడానికి దేవుడు యెహోయాదాను వాడుకున్నాడు కదా, యాజకుడిని. ఆ యాజకుడి పట్ల, అతని కుటుంబం పట్ల కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి. కానీ యోవాషు అనే రాజు కొంతకాలం బాగానే ఉన్నాడు. ఎప్పటిదాకా? యెహోయాదా అనే యాజకుడు చనిపోయేంత వరకు బాగానే ఉన్నాడు. ఎంత మేలు చేశాడంటే యెహోయాదా, ఈ అతల్యా మహారాణిలాగా తనను తాను ప్రతిష్ఠించుకొని రాజ్యం వెళుతుంది. దావీదు వంశంలో ఎవడూ లేకుండా అందరినీ చంపించేసింది. ఆమెకు అంటపడకుండా, ఆమెకు తెలియకుండా తన ఇంట్లో తన పిల్లలతో పాటు, తన కొడుకులతో పాటు కొడుకులాగా పెంచుకున్నాడు. గారం చేసి, ముద్దాడి, ఆనందినిపించి, ఎత్తుకొని ఎంతో ప్రేమగా తన బిడ్డలాగా పెంచుకుంటే, ఈ యోవాషు అనేవాడు దాదాపు సంవత్సరం వయసు నుండి 7 ఏళ్ల వరకు
రాజుగా అభిషేకించబడేంత వరకు, ఆ తర్వాత పెళ్ళయ్యేంత వరకు కూడా ఆ ఇంట్లోనే పెరిగాడు చక్కగా. యాజకుడి ఇంట్లో యాజకుడు కుమారులాగా పెరిగాడు. ఎంత ప్రేమ ఉండాలండి వీడికి యాజకుడి పట్ల, యాజకుడి భార్య పట్ల, యాజకుడి కుమారుల పట్ల, అతని కుటుంబం పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. కొంతకాలం తర్వాత యెహోయాదా అనే యాజకుడు మరణించాడట. అతడు ఎంత భక్తిగా బతికాడంటే ప్రజలందరూ కలిసి యెహోయాదా అనే యాజకుడిని తీసుకెళ్ళి చనిపోయిన తర్వాత రాజుల సమాధుల్లో పెట్టారంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అతడు రాజు కాదు, యాజకుడే, కానీ రాజులకిచ్చే గౌరవ మర్యాదలు పాటించారు. నేను మీ కొరకు చదివి వినిపిస్తా ఆ మాటలు. వీలైతే మీ బైబిల్ తెరిచి మీరు కూడా చూడండి, మనసు పెట్టి వినండి. నేను చదువుతుండగా ఎంత అద్భుతం కదండి. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 15వ వచనం. యెహోయాదా దినములు గడిచిన వృద్ధుడై చనిపోయెను. అతడు చనిపోయినప్పుడు 130 ఏండ్లవాడు. 16వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాలు 24:16. అతడు ఇశ్రాయేలీయులలో దేవుని దృష్టికి తన ఇంటివారి దృష్టికి మంచివాడే ప్రవర్తించిన గనుక జనులు దావీదు పట్టణమందు రాజుల దగ్గర అతని పాతిపెట్టిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒక యాజకుడిని తీసుకెళ్ళి రాజుల సమాధిలో పెట్టారట, పాతిపెట్టారట. యెహోయాదా చనిపోయిన తరువాత యోధా అధిపతులు వచ్చి రాజునకు నమస్కరింపగా రాజు వారి మాటకు సమ్మతించెను. జనులు తమ పితరుల దేవుడైన యెహోవా మందిరమును విడిచి దేవతా స్తంభములకును విగ్రహములకును పూజ చేసిరి. వారు చేసిన ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని కోపము వచ్చెను. గమనించారా? యోవాషు అనే బాలుణ్ణి కాపాడి తిండి పెట్టి తన కొడుకులతో సమానంగా పెంచి పెద్దయ్యాక పెళ్లి చేసి 2 భార్యలిచ్చి పెళ్లి చేశాడట. రాజుగా పట్టాభిషేకం చేశాడు కదండి. తర్వాత పెళ్లి చేశాడు, తనకు కుటుంబం దక్కింది, యోవాషుకి భవిష్యత్తు ఇచ్చాడు. ఇంత మేలు చేసినాక 130 ఏండ్ల కాలం బతికి యెహోయాదా చనిపోయాడు. అప్పటిదాకా బాగున్న యోవాషు రాజు ఎవరో కొంతమంది బుద్ధి లేని అధికారులు వచ్చి దేవతా స్తంభాలు నిలబెడదాం. ఏ దేవతా స్తంభాలు? ఏ దేవతా స్తంభాలనైతే యెహోయాదా నాయకత్వంలో ఈ యోవాషు రాజు కూలగొట్టాడో, నాశనం చేశాడో వాటినే. ఒకప్పుడు ఒక పొరుగునున్న ఇజ్రాయేలు రాజైన ఆహాబు యెజెబెల్ ఇంటి నుంచి, అక్కడ నుంచి అతల్యా వారి కుమార్తె తీసుకొచ్చింది కదా విగ్రహాలు, అక్కడున్న దేవతలు, దేవత ఆరాధన, బహుదేవత ఆరాధన, విగ్రహారాధన, వీటన్నింటినీ కూలగొట్టేశాడు ఇతనే యెహోయాదా నాయకత్వంలో. ఇప్పుడు వాటన్నిటిని మళ్ళీ పునఃప్రతిష్ఠ చేశారట, మళ్ళీ నిలబెట్టాడట, మళ్ళీ వాటికి పూజలు చేయటం ప్రారంభించారు ప్రజలు. ఎంత వెదవండి వీడు, ఎంత బుద్ధిహీనుడండి కదా, ఎంత అయోగ్యుడు కదా వీడు. అక్కడితో ఆగలేదు. వీడికి సొంతగా చేయకూడదు, బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే వీడు రాజవంశీకుడైనా ఒక పాస్టర్ గారి ఇంట్లో పాస్టర్ గారి కొడుకులాగా పెంచబడ్డాడు కదా. వీడికి ధర్మశాస్త్రం అంతా తెలుసు, విగ్రహారాధన చేయకూడదని తెలుసు. కానీ ఎవరో కొంతమంది అధిపతులు వచ్చి చెప్పగానే తల ఊపాడు. వెంటనే మళ్ళీ విగ్రహారాధన ప్రారంభించాడు. ప్రజలంతా తప్పు చేయడానికి కారణమయ్యారు. ఈ అపరాధము నిమిత్తము యూదా వారి మీదికిని యెరూషలేము కాపురస్తుల మీదికిని దేవుని కోపము వచ్చిందట. దేవుడు ఏం చేశాడో తెలుసా? 2వ దినవృత్తాంతాలు 24:19 చదువుతున్నా, వినండి. తన వైపునకు వారిని మళ్లించుటకై యెహోవా వారి యొద్దకు ప్రవక్తలను పంపగా ఆ ప్రవక్తలు వారి మీద సాక్ష్యము పలికిరి గాని వారు చెవి యొగ్గకై ఉండిరి. చూసారండి, దేవుడు ఎంతోమంది ప్రవక్తలు పంపిస్తూ వస్తున్నాడు యోవాషు రాజు దగ్గరికి. వాళ్ళు చెప్పే మాటలు వినట్లేదు, గద్దింపు వినట్లా, సొంతగా బుద్ధి లేదు, దిగజారిపోతున్నాడు. ఇప్పుడు ఎవరైనా చెప్పినా కూడా వినట్లా. ఆఖరిన ఒకరోజు యెహోయాదా కుమారుడైన జకర్యా అనే యాజకుడు, అంటే ఈ జకర్యా యోవాషుతో పాటు యెహోయాదా ఇంట్లో పెరిగారు అన్నమాట. ఇద్దరు కూడా అన్నదమ్ముల్లా పెరిగారు. యోవాషు ఏమో దావీదు వంశస్థుడు, జకర్యా ఏమో యెహోయాదా కన్న కొడుకు, కడుపున పుట్టిన కుమారుడు. వీరిద్దరూ పరిచయం లేని వాళ్ళు ఏం కాదండి, ఇంట్లో అన్నదమ్ముల్లా పెరిగారు. ఎవరు పెద్దోళ్ళో ఎవరు చిన్నోళ్ళో మనకు తెలియదు, వివరాలు లేవు కాబట్టి. కానీ ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఎంతో ప్రేమగా ఆప్యాయంగా పెంచబడ్డారు. ఇప్పుడు యోవాషు ఏమో రాజు అయిపోయాడు, జకర్యా ఏమో తండ్రి స్థానంలో యాజకుడయ్యాడు. ఈ జకర్యా వచ్చి, యాజకుడైన జకర్యా వచ్చి గద్దిస్తున్నాడు. చూడండి, 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము
20వ వచనం చదువుతున్నా. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడగు యెహోయాదా కుమారుడైన జకర్యా మీదికి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి, మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. ఏమంటున్నాడు? జకర్యా అనే యాజకుడు, యెహోయాదా కుమారుడు ఆయన జకర్యా ఏమంటున్నాడు చూడండి. మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లరు. ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా దేవుని ఆజ్ఞలను మీరే వాళ్ళు వర్ధిల్లరు. విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహాలకు అర్పించినవి తినేవాళ్ళు, విగ్రహముతో సంబంధం ఉన్న దాన్ని ఇంట్లో కానీ ఒంట్లో కానీ దాచుకునేవాళ్ళు, వాటిని అభిమానించేవాళ్ళు, వాటిని గౌరవించేవాళ్ళు. మాకు అభిమానం లేదండి, ఎవరి కోసమో వాళ్ళు బాధపడతారని, వీళ్ళు బాధపడతారని, ఇంకెవరినో మెప్పిద్దామని, మురిపిద్దామని. మీరు ప్రేమగా విషం తాగినా, ఇంకెవరి మీదో ప్రేమతో విషం తాగినా సచ్చేది మీరే కదా. యాకోబు భార్య అయిన రాహేలు, చిన్న భార్య, ఆమెంటే యాకోబుకి ఎంతో ప్రేమ, ఎంతో ప్రాణం. ఆమె కొరకు 14 ఏళ్ళు కఠినమైన కొలువు చేశాడట ఆమెను పొందడానికి. కానీ ఆమె అందరికంటే ముందు చచ్చిపోయింది. యాకోబుకి ఎంతో మానసిక వేదన కదా. ఎవరి కోసం బతకాలి ఇంకా నేను అని ఏడ్చాడు. ఎప్పుడైతే రాహేలు చనిపోయిందో ఆ రోజే యాకోబు కూడా ఇక చచ్చిపోయాడు. తెలుసా అండి? బతుకున్నాడు కానీ చచ్చినోడితో సమానం, ఇక సంతోషం లేదు. చావు వచ్చేంత వరకు ఈ రాహేలు కొరకు ఏడుస్తూనే బతికేశాడు. అయితే అందరికంటే త్వరగా రాహేలు ఎందుకు చచ్చిపోయిందో తెలుసా మీకు? తన తండ్రి ఇంటి నుంచి విగ్రహాలు, తండ్రికి చెందిన విగ్రహాలను యాకోబుకు తెలియకుండా దొంగచాటుగా తీసుకొని వచ్చేసిందట. తన బట్టల కింద దాచుకుంది. లాబాను తరుముకుంటూ వచ్చాడు యాకోబుని, అతని గుంపుని. ఆఖరికి యాకోబుని కలుసుకున్న తర్వాత, నువ్వెందుకు నా ఇంట్లో నుంచి నా దేవుళ్ళను దొంగతనం చేశావు అంటాడు లాబాను. నేనెక్కడ దొంగతనం చేశాను అని యాకోబు కోపం వచ్చింది. నిలదీశాడు, గొడవ పడ్డాడు. కావాలంటే వెతుక్కో, అందరి సామాన్లు వెతుక్కో, అందరి బ్యాగులు వెతుక్కోండి, ఎవరి దగ్గర దొరికితే వాళ్ళు సస్తారు ఈరోజు అంటాడు యాకోబు. వెంటనే అందరి గుడారాల్లోకి వెళ్ళి అందరి సామాన్లు చెక్ చేస్తాడు లాబాను, ఎవరి దగ్గర దొరకదు. రాహేలు సామాన్ల దగ్గరకు వచ్చేసరికి ఎక్కడైతే విగ్రహాలు దాచిపెట్టిందో ఆ గంత కట్టబడ్డ ఆ మూటల పైన రాహేలు కూర్చొని, నాన్నగారండి నాకు నెలసరండి, ఆరోగ్యం బాగోలేదు, నేను లేవలేనండి అనగానే, తండ్రి కదా ప్రేమతో, సర్లే అమ్మ కూర్చో, ఆయన నా బిడ్డ నన్నే మోసం చేస్తుందా, నా దగ్గర అబద్ధాలు ఆడుతుందా, ఇక్కడ ఉండి ఉండదులే నా విగ్రహాలు అనుకుని వెళ్ళిపోయాడు. కానీ ఈ రాహేలు తన భర్తను మోసం చేసింది, తండ్రిని మోసం చేసింది. దొంగచాటుగా భర్త ఎదుటేమో విగ్రహాలు నేను తేలేదంటుంది, అందరి ముందు చిచ్చి నాకెందుకు విగ్రహాలు, నా భర్త విగ్రహారాధన చేయడు కదా, నా భర్త అబ్రహాము దేవుని ఇస్సాకు దేవుని ఆరాధిస్తాడు కదా, నేను కూడా అబ్రహాము దేవుడు ఇస్సాకు యాకోబుల దేవుడిని ఆరాధిస్తున్నా, నేను విగ్రహారాధన చేయడం మానేసా, నాకు విగ్రహాలు అక్కర్లేదంటుంది. కానీ ఈమె మనస్సు నిండా విగ్రహాల కొరకు ఇంకా ఆరాటం, ఉబలాటం, ఉత్సాహం మాత్రం చావలేదు. 2 పడవల మీద కాలు పెట్టి ప్రయాణం చేస్తే ఎటు కాకుండా పోతాం కదా, అలాగే అయింది రాహేలు పరిస్థితి. బయటికేమో అబ్రహాము దేవుడు ఇస్సాకు దేవుడు యాకోబుల దేవుడు నా దేవుడు అంటుంది, నేను విగ్రహారాధన చేయను అంటుంది. దొంగచాటుగా మాత్రం ఇలాంటి పెంట పనులు బోల్డని చేస్తుంది. భర్తను సక్సెస్ఫుల్గా మోసం చేసింది, భర్త ఇంటి వాళ్ళందరూ కలుగప్పింది, తండ్రిని మోసం చేయగలిగింది. కానీ దేవుడు కళ్ళు కప్పగలదా? దేవుడు కదా దీవించేది, దేవుడు కదా లెక్క అడిగేది కదండి. అంతగా మమకారం ఉంటే పబ్లిక్గా చెప్పేసి నా విగ్రహాలు నాకు కావాలి, నేను వాటినే పూజ చేసుకుంటా అని ఓపెన్గా కన్ఫెస్ చేయాలి. కానీ ఈ 2 నాలుకల ధోరణి, ఈ కపటము ఆమె ప్రాణాలు తీసేసింది. ఎవరికి నష్టం కలగల, ఆమె చచ్చిపోయింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఎంతోమంది యేసుక్రీస్తుని నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు. ఆ రొట్టె ద్రాక్షరసం తింటున్న ఆ చేతితో, ఆ నోటితో మళ్ళీ అన్యులు తీసుకొచ్చి ప్రసాదాలు పెట్టగానే, విగ్రహాలకు అర్పించిన ప్రసాదం పెట్టగానే తినేస్తున్నారు. మళ్ళీ ఎవరిని హర్ట్ చేయకూడదని చెప్పి ఫ్రెండ్స్ని కాపాడుకుంటున్నాం అనుకుంటున్నారు, బంధువుల్ని కాపాడుకుంటున్నాం అనుకుంటున్నారు. వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే, వీళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నారు, వీళ్ళ ఆయుష్ని తగ్గించుకుంటున్నారు, వీళ్ళ కొంపని వీళ్ళే కూలగొట్టుకుంటున్నారు. సామెతల గ్రంథంలో దేవుడు రాయించాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూర్ఖురాలు తన చేతులతో దాన్ని ఓడబెరుకును అని దేవుడు రాయించాడు.
రాహేలు జ్ఞానం కలిగిందా, మూర్ఖురాలా? మీకు అర్థమై ఉంటుంది ఈ పాటికి. దేవుడు అసహించుకున్న విగ్రహాలను ఆమె దాచుకుంది, తెచ్చుకుంది. ఈ మాట వింటున్నప్పుడు మీరు చాలామంది, మా ఇంట్లో విగ్రహాలు లేవు బ్రదర్, మా బట్టలో లేవు, ఇంట్లో లేవు, మేము విగ్రహారాధన చేయట్లేదు బ్రదర్ అని అంటుంటారు. మీరు విగ్రహారాధన చేయనప్పుడు, మీ ఇంట్లో అవి లేనప్పుడు, విగ్రహాలు లేనప్పుడు, ఎవడో బంధువో, ఫ్రెండో, పక్కింటోలో, తెలిసిన వాళ్ళో, కొలీగ్సో, నైబర్సో వాళ్ళ విగ్రహాలకు పూజన చేసి తెచ్చిన ప్రసాదాలు మీరెందుకు తింటారు? ఏమండి? ఆ విగ్రహాల ముందు పెట్టిన బొట్లు గిట్లు తీసుకొచ్చి ఇస్తే మీరెందుకు మీ నెత్తికి రుద్దుకుంటారు? కొంతమంది తాయెత్తులు కట్టించుకుంటుంటారు, కొంతమంది నా దగ్గర వాక్యం వింటారు, నా దగ్గర బాప్తిసం పొందుతారు, నాకు తెలియకుండా దొంగచాటుగా మళ్ళీ ముహూర్తాలు చూస్తుంటారు, మంచి రోజులు చెడ్డ రోజులు, రాశి ఫలాలు చూస్తుంటారు. నా రాశి ప్రకారం ఈరోజు నాకు ఏం జరుగుద్ది, ఏ టైంకి మంచి టైము, చెడ్డ టైము, ఈ నెల నాకు కలిసి వస్తుందా, ఈ సంవత్సరం కలిసి వస్తుందా. అందుకే వాళ్ళకి సంవత్సరం అంతా కలిసి రాదు. ఎప్పుడు ఏదో ఒక దరిద్రం, ఏదో ఒక బాధ, ఏదో ఒక నష్టం, ఏదో ఒక కష్టం. ఎందుకంటే 2 నాలుకల ధోరణి. అంత ప్రేమ ఉంటే ఈ అన్ని ఆచారాల మీద ఆ విగ్రహాలు ఏదో తెచ్చి ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా, ఇంకా పూజలు చేసుకోవచ్చు కదా. ఎవరు కాదన్నారు చెప్పండి? నేను గొడవ పడతానా? దేవుడు బతిలాడతాడు మిమ్మల్ని. ఆయన ఎవరిని బలవంతం పెట్టాడు కదా. ఆయన అందరికీ స్వేచ్ఛనిచ్చాడు. అందరి ముందు ఒక మాట, వెనకాల చేస్తుంది ఇంకొకటి అనుకోండి. రాహేలు ఎలాగైతే అర్ధాంతరంగా చచ్చిపోయిందో, అర్ధాయుష్తో చచ్చిపోయిందో, ఈనాడు ఎంతోమంది వాళ్ళ ఆయుష్ తీరకుండానే చనిపోతాడని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ని మీరు ఎందుకు పోగొట్టుకుంటారు? దానికంటే మీరు నేరుగా విగ్రహారాధన చేసుకోవటం నయం కాదా? ఇంకా చేసుకుంటే విగ్రహారాధన చేసుకోండి, అన్యుల్లాగా బ్రతకండి, లేదా నికార్సైన దేవుని బిడ్డలాగా వాక్యానుసారంగా బతకండి. ఒకరోజు దేవుడని, ఒకరోజు దయ్యం పనులు, ఏమంటే ఒకరోజు అన్యుల మాదిరి, అన్యుల ఆచారాలు, అన్య దేవతలు మీకు వద్దనుకున్నప్పుడు అన్య ఆచారాలు మీకు ఎందుకు? చాలామంది స్త్రీలకు ఇళ్లల్లో స్వేచ్ఛ ఉండదు, ఇంకా భర్త మారు మనసు పొంది ఉండడు. కాబట్టి ఆ భర్త కూడా మారు మనసు పొందేంత వరకు నేనే అంటుంటాను, సరేలే అమ్మా, ఆ భర్త కూడా మారాలి కదా, భర్తకు లోబడి ఉండమని దేవుడు అన్నాడు కనుక అతను మారేంత వరకు బొట్టు పెట్టుకోండి, తప్పదు కదా, ఆచార వ్యవహారాలు కొనసాగించండి అని అంట. కానీ మీకు దేవుడు అన్ని వైపులా నెమ్మది ఇచ్చినప్పుడు, స్వేచ్ఛనిచ్చినప్పుడు, మీరు యెహోవా ఆజ్ఞలను కనుక మీరు మీరితే మీరు వర్ధిలరు కదా. వర్ధిలటం అంటే ఏంటండి? కేవలం డబ్బు రావటం కాదు కదా. బ్యాంకులో డబ్బు ఉండి, జోబులో డబ్బు ఉండి, ఒంట్లో ఆరోగ్యం లేకపోతే అది వర్ధిలినట్లేనా? మీరు ఆలోచించండి. వర్ధిలటం అంటే ఏంటి? కావలసినంత డబ్బు ఉండాలి, మనసులో నెమ్మది ఉండాలి, సంతోషం ఉండాలి, ఒంట్లో ఆరోగ్యం కూడా ఉండాలిగా. ఒకటి ఉండి ఒకటి లేకపోతే, కొన్ని ఉండి కొన్ని లేకపోతే, మొన్నటిదాకా డబ్బు లేదు, ఇప్పుడు డబ్బు వచ్చింది, చేతిన డబ్బు ఉంది కానీ ఒంట్లో ఆరోగ్యం లేదని ఏడ్చే వాళ్ళు ఎంతమందో. డబ్బు లేక మొన్నటిదాకా తినలేకపోయామండి, ఇప్పుడు డబ్బు ఉంది కానీ ఒంటి నిండా జబ్బులు కూడా ఉన్నాయి. అప్పుడు లేక తినలేదు, డబ్బులు లేక, ఇప్పుడు జబ్బు ఉండి తినలేకపోతున్నాం. మొత్తానికి అప్పుడు తినలా, ఇప్పుడు తినలా. ఆ రోజు తినాలనిపించింది, డబ్బు లేక తినలేకపోయాం. ఇప్పుడు డబ్బు ఉంది కానీ జబ్బులు ఉన్నందుకు తినలేకపోతున్నాం. మాకంటే పేదవాళ్ళు ఉన్నారా అని నా దగ్గర బాధలు చెప్పుకొని ఏడ్చి ఎందరో ప్రతి ఊర్లో నేను చూస్తున్నా. వర్ధిలటం అంటే మనశ్శాంతి ఉండాలి, చేతిలో డబ్బు ఉండాలి, మీకు కావలసినంత డబ్బు. మళ్ళీ దేవుడు ఎంత ఇచ్చినా మళ్ళీ ఇంకెవరితోనో కంపేర్ చేసుకొని నాకంటే వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు అని అప్పుడు కూడా ఏడుస్తే, అలాంటి ఏడుపు మోకాలను మనం ఏం చేయలేం, దేవుడు కూడా కాపాడలేడు. ఇంకా వాళ్ళకి ఇచ్చినంత దేవుడు నీకు ఇవ్వలేదేమో, కానీ నీకు ఎంత ఇవ్వాలో ఆయన తెలుసు. ఆయన ఎవరికైనా వాళ్ళ సామర్థ్యం చొప్పున ఇస్తాడు, వాళ్ళ భక్తి చొప్పున ఇస్తాడు. ఆయన తలాంతులు ఇచ్చినప్పుడు ఒకడికి 1 తలాంతులు ఇచ్చాడంట, మరొకడికి 2 ఇచ్చాడంట, మరొకడికి 5 ఇచ్చాడంట. ప్రతి వానికి వాని సామర్థ్యం చొప్పున తలాంతులు ఇచ్చాడని యేసుప్రభు చెప్పుకొచ్చారు. వారి సామర్థ్యం ఏంటో దేవునికి బాగా తెలుసు కదా. ఎవరికి ఎంత ఇవ్వాలో, ఎవరి దగ్గర నుంచి ఎంత తీసేయాలో, ఎప్పుడు తీయాలో దేవునికి బాగా తెలుసు. ప్రపంచం అంతటిపైన అధికారం నెబుకద్నెజరు రాజుకు దేవుడు ఇచ్చాడు. వాడు గర్వంతో కళ్ళు మూసుకుపోయి కళ్ళు నెత్తికెక్కి గర్వంగా ప్రవర్తిస్తే దేవుడే అధికారాన్ని తీసేసి పశువులాగా మార్చేసి గడ్డి మేపాడంట నెబుకద్నెజరు రాజుకి. ఎప్పుడైతే వాడు మారాడో మళ్ళీ వాడి రాజ్యాన్ని వాడికి ఇచ్చాడట దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జకర్యా అనే మాట ఎంత మంచి మాట అండి. మీరు ఎందుకు యెహోవా ఆజ్ఞలు మీరుచున్నారు?
మీరు వర్ధిల్లరు అని యోవాషు రాజుతోనూ అక్కడున్న అధిపతులందరితో యాజకుడైన జకర్యా గట్టిగా బిగ్గరగా గద్దించాడట. యెహోయాదా కుమారుడైన జకర్యా, యోవాషుతో పాటు తోడబుట్టినోడ్లాగా కలిసి పెరిగిన జకర్యా. అప్పుడు యోవాషు వాడు మనిషి అయితే, కడుపుకు అన్నం తింటే, నా తప్పును ఎత్తి చూపించాడే దైవజనుడు అని వెంటనే దైవజనుడికి క్షమాపణ చెప్పి దేవునితో సరి చేసుకొని దైవజనుడితో సమాధానపడి విగ్రహాలని తీసేయాలి కదండి. కానీ వాడు అలా చేయలే, ఎందుకంటే వాడు మనిషి కాదు కదా. అతల్య రక్తం వీళ్ళలో ఉందేమో ఒకవేళ. చూసారా, చాలామంది ఎందుకు దుర్మార్గంగా ప్రవర్తిస్తుంటారు ఈ తరానికి చెందిన వాళ్ళని ఆలోచిస్తే. ఎంత చెప్పినా మారరు, ఏండ్లు గడిచిపోతుంటాయి, వాళ్ళు ముసళ్ళు అయిపోతుంటారు, వయసు పెరిగిపోతుంటుంది. వాళ్ళు నాకు పరిచయమైన కొత్తలో ఎంత వంకర బుద్ధి ఉందో ఇప్పటికీ అదే వంకరతనం, అదే నటన, అదే అబద్ధాలు, అవే పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు, భక్తిహీనమైన జీవితం, వాక్యానికి వ్యతిరేకమైన జీవితం. ఏంటి వీళ్ళు ఇంత వరస్ట్గా ఎందుకున్నారు? బయటికేమో టిప్ టాప్గా తయారవుతారు, ఖరీదైన బట్టలు, ఖరీదైన ఫోను, హుందాగా గ్రాండ్గా మెయింటైన్ చేద్దామని తెగ ఉబలాట పడుతుంటారు. బుద్ధి చూస్తేనేమో అత్యంత వికారం, రోత బుద్ధి, అసహ్యం కలిగించే బుద్ధి, దేవుడు అసహించుకునే మనస్తత్వం. ఎందుకు ఇంత చండాలుగా ఉన్నారు వీళ్ళు అని వెనక్కి తిరిగి చూస్తే వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, లేదా వెనక కుటుంబీకులు, వాళ్ళకంటే ముందు తరాల వాళ్ళు, పూర్వీకులు అత్యంత జుగుప్సాకరమైన జీవితం, చెడ్డ జీవితం, చెప్పుకోలేనంత అసహ్యం కలిగించే బ్రతుకు. ఎంత చండాలంగా ఉంటుందంటే ఆ జీవితం. ఒక్కోసారి అనిపిస్తుంది, కొంపతీసి ఆ దరిద్రపు లక్షణాలు కానీ వీళ్ళకి జీన్స్ ద్వారా సంక్రమించాయా? ఇక్కడ యోవాషు అలాగే చేస్తున్నాడు. యోవాషుని చూస్తే మనకి ఎవరు గుర్తు వస్తున్నారు? అతల్య గుర్తు వస్తుంది. ఎందుకో తెలుసా? జకర్యా అనే యాజకుడు వచ్చి, దైవజనుడు వచ్చి, మీరు ఎందుకు యెహోవాజ్ఞ మీరుతున్నారు, మీరు వర్ధిల్లరు అంటే ఎంత మంచి మాట అనేది కదా. ఎంత మంచోడు కాకపోతే చెప్తాడు. కానీ యోవాషు ఎలా రియాక్ట్ అయ్యాడో చూడండి. అతల్య ఎలాగైతే దేవుని సేవకులను చంపించిందో, నీతిమంతులను చంపించిందో, ఇప్పుడు ఆమె మనవడైన యోవాషు ఆపాడు పని చేస్తున్నాడు. మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చుచున్నాడు అనేను. అందుకు వాళ్ళేం చేశారు తెలుసా? అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి, రాజుగారు చెప్తే దాని ప్రకారం చేశారట. చూడండి, వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతని చావగొట్టిరి. అబ్బా, ఎంత బాధ ఉంది కదా. రాజు మాటను బట్టి మందిర ఆవరణము లోపట రాళ్ళు రువ్వి అతన్ని చావగొట్టారట. వాడిని తీసుకెళ్ళి ఈడ్చికెళ్ళి రాళ్ళతో చావగొట్టండి అని ఎవరు చెప్పారనుకుంటున్నారు? యోవాషు అనే రాజు చెప్పాడు. యోవాషుకి ఈ చచ్చిపోతున్న జకర్యా, రాళ్లతో కొట్టబడి చంపబడుతున్న జకర్యా ఉన్నాడు చూసారా, ఏమవుతాడు? అన్నయ్య లాంటోడు, తమ్ముళ్ళు అంటాడు. ఒకప్పుడు ఈ జకర్యాతో పాటే చంటి పిల్లడుగా ఉన్నప్పుడు, ఇద్దరు చంటి పిల్లలుగా ఉన్నప్పుడు జకర్యా తండ్రిని యెహోయాదా యాజకుడు వీళ్ళిద్దరిని పెంచాడు. అతల్య చంపేద్దాం అనుకుంటే, అతల్య అనే నీచురాలు చంపుదామని వెతుకుతుంటే యోవాషుని యెహోయాదా యాజకుడు దాచి జకర్యాతో పాటు అన్నం పెట్టి స్నానం చేయించి గారం చేసి ఎత్తుకొని పెంచితే, ఇప్పుడు ఏమాత్రం వీడికి కృతజ్ఞత లేదు యెహోయాదా పట్ల. తనకేమో యెహోయాదా మేలు చేస్తే ఇప్పుడు ఈ యోవాషు అనేవాడు మేలుకు ప్రతిగా ఏం చేస్తున్నాడండి? కీడు చేస్తున్నాడు. యెహోయాదా కుమారుడైన జకర్యాని ఈడ్చుకు వెళ్ళి రాళ్లతో చావగొట్టమని ఆజ్ఞాపించాడంట. వాళ్ళందరూ రాజు ఆజ్ఞను బట్టి, రాజుగారి మాటను బట్టి మందిరం ఆవరణం లోపట రాళ్ళు రువి అతన్ని చంపారు. మొదట్లో మనం చదువుకున్నాం కదా, సామెతల గ్రంథము 17వ అధ్యాయంలో మేలుకు ప్రతిగా 17, సామెతలు 17, 13, మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదు అన్నాడు దేవుడు. అంటే అది కంటిన్యూ అవుతుంటుంది. మీరు గనక మీకు మేలు చేసిన వ్యక్తుల పట్ల, దేవుని పట్ల కృతజ్ఞత లేకుండా ఒకవేళ ప్రవర్తిస్తే మీ ఇంటి నుండి కీడు తొలగిపోదు. అంటే మీ పిల్లల వెంట కీడు కంటిన్యూ అవుతుంది, వాళ్ళ పిల్లల వెంట కీడు కంటిన్యూ అవుతుంది. అది మీతో ఆగదు, అది తరతరాలకు కంటిన్యూ అవుతుంది. ఇంతకు మనం రాహేలు గురించి చెప్పుకున్నాం కదా, విగ్రహాలు తెచ్చుకుంది. బయటికి చెప్పుకోవడానికి ఏమో
అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబుల దేవుడు నా దేవుడు, నా భర్త దేవుడే నా దేవుడు అంటుంది, అని విగ్రహాలు దాచుకుంది. ఆమె చిన్న వయసులో దారిలో ఆ ప్రయాణంలోనే చనిపోయింది. అత్తగారింటికి వెళ్ళనే లేదు. ఆమె దారిలోనే భూస్థాపన చేసేసి వీళ్ళు కొనసాగి వెళ్ళిపోయారు. ఆమె మృతదేహాన్ని మరి వెంటేసుకొని తిరగలేరు కదా. ఈ రాహేలుకు పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నారు చూసారా, పెద్ద కొడుకేమో యోసేపు, చిన్నవాడు బెన్యామీను. ఈ రాహేలుకు పుట్టిన ఇద్దరు కుమారుల ఒక కుమారుణ్ణి యాకోబు యొక్క మిగతా కుమారులు, మిగతా భార్యలకు పుట్టిన పిల్లలు అసూయపడి అతన్ని తీసుకెళ్ళి బట్టలు చింపి బాగా చావగొట్టి గోతులో పాడేశారు. అంతటితో ఆగకుండా నగ్నంగా ఉన్న, దిగంబరిగా ఉన్న యోసేపును గోతులో నుంచి పైకి తీసి ఐగుప్తుకు వలస వెళుతున్న వ్యాపారస్తుడికి అమ్మేశారట, బానిసగా అమ్మేశారట. అలా అమ్మబడ్డ యోసేపు ఐగుప్తులో పోతీఫరు ఇంట బానిసగా పెరిగాడు. అక్కడి నుంచి చెరసాల పాలయ్యాడు. కష్టాలే కష్టాలు యోసేపుకి. ఎవరి యోసేపు అంటే రాహేలు కడుపున పుట్టిన పాపానికి, తల్లి చేస్తున్న పాపిష్టి పనులకి యోసేపు బాల్యమంతా నాశనం అయిపోయింది. తప్పు చేస్తుందేమో తల్లి, కష్టపడుతుంది ఎవరండి ఇక్కడ? మొదట ఆమె నాశనం అయిపోయిందిగా, ఆమె చచ్చిపోయింది. ఆమె తన పూర్తి ఆయుష్ బతకల, వయసులో ఉండగానే చనిపోయింది. ఇద్దరు పిల్లలు, చంటి పిల్లలు ఉండగానే చనిపోయింది. చనిపోయిన ఆమెతో ఆగల ఆ కీడు, ఆ నష్టం. ఇంతకు ఆమె ఎవరికి కీడు చేస్తుందో తెలుసా? భర్తకి ద్రోహం చేస్తుంది, దేవునికి ద్రోహం చేస్తుంది. ఆమె కొడుకైన యోసేపు బానిసగా అమ్మబడ్డాడు, చెరసాలలోకి వెళ్ళిపోయాడు. ఎన్నో కష్టాలు. నిజమే, యోసేపు వెనక దేవుని ప్రణాళిక ఉంది. కానీ రాహేలు చేసిన ఈ పాడు పని, ఈ పెంట పనిని కాదని మనం అనగలమా? నా ప్రియ సహోదరి సహోదరులారా, చాలామంది లైట్గా తీసుకుంటున్నారు దేవుని కార్యాలను. ఏం కాదు, దేవుడు అలా చెప్పాడు కానీ ఏం కాదు అని చెప్పి తాయెత్తులు కట్టుకుంటున్నారు, ముహూర్తాలు చూస్తున్నారు, మంచి రోజులు చెడ్డ రోజులు చూసుకుంటున్నారు, బొట్లు పెట్టుకుంటున్నారు. ఇంట్లో మీకు స్వేచ్ఛ ఉంది. మీరు త్రికరణ శుద్ధిగా మనసా వాచా కర్మేణ బాప్తిసం పొందారు, యేసు రక్తంలో కడగబడ్డారు. రొట్టె ద్రాక్షారసం తింటున్న నోటితో రొట్టె ద్రాక్షారసాన్ని తీసుకున్న ఈ శరీరాన్ని, క్రీస్తుకు అంకితం చేసిన ఈ దేహాన్ని, మీ జీవితాన్ని తిరిగి విగ్రహాలతో మీరు ఎలా పంచుకోగలరో చెప్పండి? ఎలా సాహసం చేస్తున్నారు? ఒక వేశ్య తన శరీరాన్ని అనేక మంది పురుషులతో పంచుకుంటుంది చూసారా? వ్యభిచారి అంటాం కదా, వేశ్య అంటాం కదా. అది వ్యభిచారం అయినప్పుడు ఇది వ్యభిచారం కాదా? క్రీస్తుకు చెందవలసిన మీ జీవితం, మీ దేహము, మీ శరీరం క్రీస్తుకి మీరే కదా డెడికేట్ చేశారు. ఆ శరీరం పైన విగ్రహాలకు చెందిన అన్య ఆచారాలైన బొట్టు కావచ్చు, ఏమంటే అలాగే విగ్రహాల ముందు పెట్టిన ఫలహారాలు కావచ్చు, అవి తినటం ద్వారా మీరు ఆత్మీయ వ్యభిచారం చేస్తున్నారు. మీరు పరలోక రాజ్యం ప్రవేశించరు. మీకు దేవుని దగ్గర చోటు లేదు, దేవుడు తన దగ్గరికి రానివ్వడు. కొంతమంది నేరుగా విగ్రహారాధన చేయరు కానీ దేవుని కంటే ఎక్కువగా డబ్బుని ప్రేమిస్తారు. డబ్బు కొరకు గడ్డి తింటారు, డబ్బు కొరకు అబద్ధాలు ఆడతారు, దిగజారుతారు. ఒకడు లంచం తీసుకొని తనది కాని ధనాన్ని తీసుకొని దాచుకోవటం ఎంత తప్పో, దేవునికి చెందిన ధనాన్ని దేవునికి ఇవ్వకుండా దాచుకోవటం కూడా, అది కూడా అవినీతే కదా. అది కూడా అవినీతి ధనమే కదా, అన్యాయమైన సొమ్మే కదా. కాబట్టి విగ్రహారాధన చేసేవాడు వరదలట్లేదు, నాశనం అవుతున్నాడు. వాడు వ్యభిచారిగానే దేవుడు చూస్తున్నాడు. సొమ్మును ఏ విధంగా దేవుని సొమ్ము మనం వాడేసుకున్నాం, వాళ్ళు కూడా ఆత్మీయ వ్యభిచారులే. వాళ్ళు కూడా వర్ధిల్లరు, వాళ్ళకి నెమ్మది ఉండదు. వర్ధిల్లటం అంటే ఏంటి? అది చెప్పా, మీకు అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకుని చూడండి. వర్ధిల్లటం అంటే ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా, మెంటల్ పీస్ ఉండాలి, హెల్త్ ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి. మన కళ్ళ ఎదుట మన పిల్లలు ఏ వయసులో తీరాల్సిన ముచ్చట ఆ వయసులో తీరాలంటారు చూసారా? అంటే చదువుకునే వయసులో చదువు పూర్తవ్వాలి, తర్వాత వెంటనే జాబు రావాల్సిన వయసులో మంచి జాబ్ అంటే మళ్ళీ ఇలాంటి జాబ్ కాదు, ఏదో ఒకట్లే అని చెప్పుకోవడానికి కాదు, ఒక మంచి రాక్ సాలిడ్ జాబ్లో సెటిల్ అవ్వాలి. ఆ జాబ్ వల్ల మీ కుటుంబానికి మేలు అవ్వాలి, దేవుని సేవలో ఉపయోగపడాలి ఆ డబ్బు. పెళ్లి వయసు వచ్చినప్పుడు దేవుని చిత్తంలో ఉన్న మంచి వ్యక్తితో వారి వివాహం జరగాలి. ఏ టైంలో జరగాల్సినవి ఆ టైంలో జరుగుతూ పోవాలి. ఆలస్యంగా జరిగిన ఒక్కొక్కసారి సంతోషం ఉండదు, ఏదో ఇక జరిగింది అనుకోవడం తప్ప నెమ్మది ఉండదు మనకి. అయితే ఏదైనా వాటి కాలాల్లో జరుగుతూ, అది కూడా సక్రమంగా సమర్థవంతంగా జరగాలంటే, చదువైనా, ఉద్యోగమైనా, పెళ్ళైనా, ఇల్లైనా, ఏదైనా సరే
దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలి. దేవుని ఆశీర్వాదం మన మీద ఉండాలంటే, దేవుడు మనతో ఉండాలంటే ఆయన ఆజ్ఞలు మనం మీరకూడదు. దేవుని పట్ల, మనుషుల పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. చూస్తున్న దేవుడు, వింటున్న దేవుడు మౌనంగా ఉండడు. కొంతమందిని దేవుడు అన్నీ చూసి వాళ్ళని దీవిస్తున్నాడు మురిసిపోయి, వాళ్ళ విధేయతను బట్టి. కొంతమందినేమో వారి గర్వాన్ని బట్టి, వారి కృతజ్ఞత రాహిత్యాన్ని బట్టి, వారి థ్యాంక్లెస్ నేచర్ని బట్టి దేవుడే వారిని పెనం మీద నుంచి జారి పొయ్యిలో పడ్డట్టు ఇంకా సమస్యల పాలు చేస్తున్నాడు. వారు కూలుటకు వారి గర్వమే కారణం. ఎవరి గర్వం వారిని నాశనము చేయరని సామెతల గ్రంథంలో దేవుడు రాయించాడు. సో ఇక్కడ యోవాషు తనకి మేలు చేసిన యెహోయాదా ఇంటికి కీడు చేస్తున్నాడు. యెహోయాదా తనకి మేలు చేస్తే, జకర్యా తనకు మేలు చేస్తే, ఇతనేమో మేలు చేసిన వారికి కీడు చేస్తున్నాడు. దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా మేలుకు ప్రతిగా కీడు చేసిన వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. కనుక ఆ వాక్యం నెరవేరాలంటే యోవాషుకి కీడు జరగాలి, యోవాషు కొడుకు కీడు జరగాలి, యోవాషు మనవడికి కూడా కీడు జరగాలి కదండి. మరి జరిగిందా అని చూస్తే త్వరగా నేను చెప్పేస్తా, తర్వాత మీరు బైబిల్లో చదువుకోండి. తనకెంతో మేలు చేసిన యెహోయాదా కుటుంబాన్ని, యెహోయాదాకు పుట్టిన జకర్యాని తనకు రాళ్లతో కొట్టి చంపించాడు. మరి దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 22వ వచనం. ఈ ప్రకారము రాజైన యోవాషు జకర్యా తండ్రి అయిన యెహోయాదా తనకు చేసిన ఉపకారమును మరచిన వాడై అతని కుమారుని చంపించెను. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనేను. చూసారండి, ఈ ప్రకారం అట యోవాషు జకర్యా తండ్రి అని యెహోయాదా చేసిన ఉపకారాన్ని మర్చిపోయి, తనకు చేసిన ఉపకారాన్ని మర్చిపోయి అతని కుమారుని చంపించెను. మీరైతే ఏం చేస్తారు? మీకు ఎంతో మేలు చేసిన ఒక దైవజనుడు అవ్వచ్చు, లేదా ఒక మామూలు మనిషి అవ్వచ్చు. మీకు మేలు చేసిన ఆ వ్యక్తి కుటుంబాన్ని మీరు ప్రేమిస్తారా, ద్వేషిస్తారా? మీకెంతో మేలు చేసిన ఆ వ్యక్తి కుటుంబం పచ్చగుండాలని కోరుకుంటారా, నాశనం అవ్వాలని కోరుకుంటారా? మీకెంతో మేలు చేసిన ఆ వ్యక్తి కుటుంబం దీవించబడుతుంటే మీరు సంతోషంగా చప్పట్లు కొడతారా, ఆనందిస్తారా? లేకపోతే అయ్యో దీవించబడిపోతున్నారు, అమ్మో బాగుపడిపోతున్నారు, మనకంటే పైకి వెళ్ళిపోతున్నారు అని ముఖం మాడుస్తున్నారా? ఒకవేళ మీరు గనక కృతజ్ఞత కలిగి జీవిస్తే, మీకు మేలు చేసిన వారు వర్ధిల్లటం, దీవించబడటం చూసి ఆనందిస్తే, మీరు కూడా వాళ్ళు దీవించబడినట్లుగా తిరిగి మేలు చేస్తే, దేవుడు కంకణం కట్టుకొని మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, తరతరాలు మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. అలా కాకుండా అంతరంగాన్ని చూసే దేవుడు మీ అంతరంగాన్ని చూసినప్పుడు, మీకు మేలు చేసిన దైవజనుడైనా లేదా ఏ వ్యక్తి అయినా సరే వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లుతున్నప్పుడు మీరు మనసులో దుఃఖిస్తే, అయ్యో బాగుపడిపోతున్నారు, అయ్యో దీవించబడుతున్నారు, అయ్యో పైకి వెళ్ళిపోతున్నారు, అయ్యో వర్ధిల్లిపోతున్నారు కనుక మీరు గనక బాధపడుతున్నారంటే మీకు ఎందుకు బాధ కలుగుతుందో తెలుసా? మేలు చేసిన వాళ్ళు బాగుపడుతుంటే మీకు బాధ కలుగుతుందంటే వాళ్ళు నాశనం అవ్వాలని మీరు కోరుకుంటున్నారు. మీ మనస్సు నిండా వాళ్ళ పతనాన్ని కాంక్షిస్తున్నారు, వాళ్ళ కీడు మీరు కోరుకుంటున్నారు. మేలు చేసిన వాళ్ళకి కీడు జరగాలని మీరు త్రికరణ శుద్ధిగా మీరు కోరుకుంటున్నారు. కాబట్టే మీకు మేలు చేసిన వాళ్ళు బాగుపడుతుంటే మీకు బాధేస్తుంది, మీకు కోపం వస్తుంది, మీకు అసహనం కలుగుతుంది, మీకు నెమ్మది అవ్వట్లా, తినబుద్ధి అవ్వట్లా, పడుకోబుద్ధి అవ్వట్లా. సైతానికి వచ్చే రియాక్షన్ అంతా మీ దగ్గర కనబడుతుందంటే మీరు దేవుని పిల్లలు కాదు. ఈ నేచర్ కనుక మీ దగ్గర ఉంటే, మేలుకు ప్రతిగా కీడు చేసే మనస్తత్వం, మీరు అనొచ్చు మేము కీడు చేయట్లేదు కదా బ్రదర్ అని. కీడు నేరుగా చేసే అవకాశం లేదు కనుక చాలామంది కీడు చేయట్లేదు. కానీ మనసులో బాధపడితే, ఒక వ్యక్తి బాగుపడుతున్నప్పుడు మనం బాధపడ్డామంటే, దుఃఖించామంటే, ద్వేషించామంటే ఇతరుల అభివృద్ధిని చూసి ఖచ్చితంగా అది కీడు చేసే మనస్తత్వమే, అది సైతాను మనస్సు. ఇట్లాంటి వారి ఇంటికి కీడు వెంబడి కీడు, అవమానం వెంబడి అవమానం, నష్టం వెంబడి నష్టం జరుగుతూనే ఉంటాయి. ఇక దాన్ని ఎవరూ ఆపలేరు. మీ తరం కాదు, ఇంకా మీ తరం కాదు. మీ ప్రార్థనలు, ఉపవాసాలు, తలకిందగా మీరు తపస్సు చేసిన, రాత్రింబవలు ప్రయాసపడ్డ ఈ నష్టాలను, దరిద్రాన్ని మీరు ఆపలేరు. ఒకటే ఉంది, మీ దరిద్రపు బుద్ధి, ఆ రోత మనస్తత్వం మారాలి. మీకు మేలు చేసిన వాళ్ళు పచ్చగుండాలని మీరు ప్రార్థించాలి, ఆశపడాలి, కష్టపడాలి. వాళ్ళు బాగుపడుతున్నప్పుడు చప్పట్లు కొట్టాలి, ఆనందించాలి, సంతోషపడాలి అని మనసులో మీకు బాధ అవుతుందంటే అర్థం ఏంటంటే మీకు యోవాషుకి తేడా లేదు. చిచ్చి గాడిద అని తిడతాం కదా, అలా ఇప్పుడు మనం చిచ్చి యోవాషు అని తిడితే న్యాయంగా ఉంటుంది. యోవాషు ఒక తిట్టు పదం అన్నమాట.
వీడికి కృతజ్ఞత లేదు, వీడికి విలువలు లేవు, వీడికి నీతి లేదు, వీడికి మేలు చేసిన కుటుంబాన్ని వీడు నాశనం చేస్తున్నాడు. తనకు చేయబడ్డ ఉపకారాన్ని మర్చిపోయాడు వీడు. నాబాలుకి వీడికి తేడా లేదు, సైతానికి వీడికి తేడా లేదు. మరి మీకు యోవాషుకు తేడా లేకపోతే ఎలా కదా? యోవాషు చేసినట్టు మీరు రాళ్ళు కొట్టి చంపకపోయినా మీకు మేలు చేసిన వ్యక్తులు బాగుపడుతుంటే మీకు బాధ కలుగుతుందంటే మీరు యోవాషు లాంటోళ్ళే, మీరు నాబాలు లాంటోళ్ళే. అప్పుడు నాబాలుకి యోవాషుకి పట్టిన గతే ప్రతి ఒక్కరికి పడుతుంది. ఇలాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి పడుతుంది. అలా ఎవరికి జరగకుండాను గాక. ఆమేన్. దేవుడు అందరికి మంచి బుద్ధి ప్రసాదించును గాక. రాహేలు చనిపోయింది. రాహేలు కొడుకు చెరసాల పాలైపోయాడు, బానిసలా బతికాడు. యువరాజులాగా తండ్రి ఇంట బతకాల్సిన వాడు తిండి లేక గొడ్డు చాకిరి చేసుకుంటూ చెరసాల పాలై ఖైదీలాగా. ఇంత దుస్థితికి తల్లి కూడా కారణం కాదా? ఈ వాక్యం వింటున్న తల్లులు పిల్లలు గమనించండి. అందుకే తల్లి పిచ్చి పనులు చేస్తుంటే, తండ్రి పాపిష్టి పనులు చేస్తుంటే వయసుకు వచ్చిన పిల్లలు చెప్పు తీసి కొట్టకపోయినా కనీసం కొట్టినట్టు మాట్లాడాలి. నువ్వు మనిషివా గొడ్డువా? వాక్యం వింటున్నావు, ప్రార్థన చేస్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, రొట్టె ద్రాక్షరసం తింటున్నావు, విన్న వాక్యం ఏమైపోయింది? నీ బుద్ధి ఎందుకింత వక్ర మార్గం పడుతుంది? నువ్వెందుకు దిగజారిపోయి మమ్మల్ని దిగజారుస్తున్నావు? నువ్వెందుకు అబద్ధాలు ఆడి మా చేత అబద్ధాలు ఆడిస్తున్నావు? నువ్వెందుకు విగ్రహాలకు పెట్టింది ఎవరనిస్తే నువ్వు తినేసి మాకు పెడుతున్నావు? నువ్వు బాగుపడకుండా మమ్మల్ని బాగుపడనీయకుండా నువ్వు నాశనం అయిపోతూ మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తున్నావు అని తల్లిదండ్రులను పిల్లలు కడిగి పారేయాలి, నిలదీయాలి. రీసెంట్గా మన పరిచర్యకు చెందిన ఒక పెద్ద ఆయన, దాదాపు 85 ఏళ్ళు పైన ఉంటాయి, రోడ్డు మీద కాలు జారి పడ్డాడు. ఆయన నడుము దగ్గర బోన్ లైట్గా చిట్లింది, ఆపరేషన్ జరిగింది. నేనే బాప్తిసం ఇచ్చాను ఆయనకి, ఆయన భార్యకి, ఆయన ఇంట్లో ఇంచుమించు అందరికీ. పరామర్శించడానికి వెళ్ళాలి. కానీ ఆయన అంటే ఎంతో ప్రేమ ఉంది. ఆయన కూడా నేను వచ్చి ప్రార్థన చేస్తానని ఎదురు చూస్తున్నాడు ఇంటికి. కానీ అదే ఇంట్లో నన్ను చూసి బాగున్నారన్నా ప్రేదాడన్నా అని చెప్పకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయే ఒక యవనస్తుడు కూడా ఉన్నాడు. వాడికి నేనే బాప్తిసం ఇచ్చా, పెళ్ళి నేనే చేశా, ఎంతో మేలు చేశా. కానీ ఎవరి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో మనకు తెలియదు కదా. సో మరి మర్యాద లేని ఇంటికి మనం వెళ్ళలేం కదా. నా ఇంటికి ఎవరు వచ్చినా నేను మర్యాదలు చేస్తా. అది మానవ ధర్మం. మనిషి పుట్టినవాడు ఎవడైనా, కడుపుకు అన్నం తినేవాడు ఎవడైనా మన ఇంటికి మనం పిలిస్తే వచ్చినా లేదా మన కోసం వచ్చినప్పుడు మినిమం మేనర్స్ కదా, పలకరించాలి, నీళ్లు తాగుతారా అని ఇవ్వాలి, సెండ్ ఆఫ్ ఇవ్వాలి కదా. నేను ఎవరికైనా మర్యాద ఇస్తా, నాకు మర్యాద ఇచ్చే వాళ్ళ ఇంటికే వెళ్తా. మర్యాద ఇవ్వనప్పుడు నేను వెళ్ళను, ఎందుకంటే నేను మర్యాద వస్తుంది కనుక. అయితే ఇక ఎంత ప్రేమ ఉన్నా పెద్ద ఆయన మీద అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఆ కుర్రోడు అవమానిస్తే, అవమానం అంటే ఇదేనండి, చూసి కూడా ముఖం తిప్పుకొని వెళ్ళిపోతే పరిచయం లేనట్టు అంత చీప్గా అలా బిహేవ్ చేయడానికి ఒక రీజన్ లేదు, కారణం కూడా తెలియదు. సో మర్యాద లేని ఆ మనిషి ఇంటికి నేను ఎందుకు వెళ్ళి అవమానాలు పాలవ్వాలి? ఎందుకంటే నాకు భార్య పిల్లలు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, పరిచర్య ఉంది. మనసు బాధ కలిగితే నా పనులన్నీ మళ్ళీ కుంటుపడిపోతాయి అని మనసు చంపుకొని నేను వెళ్ళలేదు. ఆయన పెద్ద ఆయన అడిగినా కూడా నేను వెళ్ళలేదు. కానీ ఇంట్లో నేను బాధపడటం చూసి నా భార్య పిల్లలు నాతో మాట్లాడారు. నా పిల్లలిద్దరు అన్నారు, డాడీ నువ్వు తప్పు చేస్తున్నావేమో అనిపిస్తుంది డాడీ, ఎందుకంటే ఆ పెద్ద ఆయనకు నువ్వే బాప్తిసం ఇచ్చావు. యాక్సిడెంట్ అయ్యేంత వరకు ఆయన మన దగ్గరే ప్రార్థనకు వచ్చాడు. నువ్వే రొట్టె ద్రాక్షరసం ఇచ్చావు. నువ్వు తప్ప ఇంకొక పాస్టర్ గారు లేరు ఆయనకి. మరి ఈరోజు ఆయన బాధలో ఉన్నప్పుడు యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, ఆపరేషన్ అయింది, నువ్వు వెళ్ళి పరామర్శించకపోతే, ప్రార్థన చేయకపోతే ఇంకెవరు పరామర్శిస్తారు? దేవుడు లెక్క అడుగుతాడేమో, చూసుకో డాడీ అని అంటే, కాదు నాన్న, అక్కడికి వెళ్తే నా మనసు పాడవుతుందేమో, ఆయన ఎంత మంచోడో, మరి కొడుకు అంత దుష్టబుద్ధి కలిగినోడు, ఎలా వెళ్తాను చెప్పు అని అంటే పిల్లలు ఒకటే అన్నారు, డాడీ యేసు ప్రభు ముఖం మీద ఊసారని, పిడిగుద్దులు గుద్దారని బట్టలు చింపి దాదాపు నగ్నంగా చిన్న గోచి లాంటిది ఒకటి పెట్టారు ఆయనకి. సిలువ వేశారు కదా, సిలువ పైన వేలాడుతూ చనిపోయాడు. అందరూ చూస్తున్నారు ఆ నగ్న శరీరాన్ని. ఎన్ని అవమానాలు పడ్డాడు ఆయన. మొక్క మీద ఊయటం ఏంటి, పిడిగుద్దులు కొట్టడం ఏంటి? ఏ తప్పు చేశాడని ఆయన తిట్టారు, ఎందుకు కొట్టారు చెప్పండి? పాపం లేని పుట్టుక, పాపం లేని జన్మ, పాపం లేని జీవితం, దైవ కుమారుడు ఆయన కదండి. ఆయనకి అన్ని అవమానాలు దెబ్బలు కలిగినప్పుడు నువ్వు ఆయన సేవకుడు కదా, నిన్ను చూసి పలకరించకుండా, ప్రేదలాడి చెప్పకుండా ముఖం తిప్పుకుని వెళ్ళిపోయాడు అనుకో గర్వంగా. ఒకవేళ యేసు ప్రభు జరిగిన అవమానాలతో పోల్చుకుంటే ఈ అవమానం ఎంత డాడీ నీకు?
ఇంతకంటే పెద్ద అవమానం ఆ అంకుల్ నీకు చేసిన, ఆ అన్నయ్య నీకు చేసిన, నీ పట్ల ప్రవర్తించిన, అప్పుడు కూడా వెళ్ళు నువ్వు. ఒకవేళ నిన్ను చూసి ముఖం మీద పూ అని ఊసినా కూడా తుడుచుకొని వెళ్ళిపోయి ఆ పెద్ద ఆయనకి ప్రార్థన చేసిరా. దేవుడికి అతను లెక్క చెప్పుకుంటాడు, దేవుడు లెక్క అడుగుతాడు. అని నువ్వు వెళ్ళాలి డాడీ, నువ్వు తప్పు చేస్తున్నావేమో, వెళ్ళు డాడీ అని నా ఇద్దరు పిల్లలు నన్ను బతిలాడారు. దేవుడు మనల్ని దీవించకపోతే, దేవుడు మనల్ని వర్ధిల్ల చేయకపోతే, ఆయన కన్నెర్ర చేస్తే మనం ఎలా సర్వైవ్ అవుతాం చెప్పు డాడీ. నువ్వు నేర్పిన వాక్యాలే కదా. నా భార్య ఒకవైపు, నా ఇద్దరు పిల్లలు ఒకవైపు. ఆయన ఎంతో మంచి, ఆయన పెద్ద ఆయన. ప్రస్తుతం నువ్వు వెళ్ళిరా అనగా నా భార్య, ఆమె కూడా నేను కూడా వస్తాను. నేను వెళ్ళటమే బాధపడుతుంటే వెళ్ళడానికి నువ్వెందుకు హని అని అంటే, మీతో పాటు నన్ను అవమానించినా పర్వాలేదు, ఆయన నన్ను తండ్రిలా ప్రేమించాడు, నన్ను కూతురులా చూసుకున్నాడు, ఎంతో ప్రేమించాడు. దేవుని కొరకు, ఆయన కొరకు అవమానాలు పడదాం, పర్వాలేదు, ఏదో ఒకరోజు ఆ తమ్ముడు మారతాడులే అని చెప్పి నా భార్య కూడా నా వెంట వచ్చింది. ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళాం. ప్రేమగా పెద్ద ఆయన్ని పలకరించాం. ఆయనతో పాటు ఆ ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ ప్రేమగా పలకరించారు, ఎంతో గౌరవించారు, ప్రేమించారు, ఆతిథ్యం ఇచ్చారు, మురిసిపోయారు, సంతోషపడ్డారు, ఫోటోలు దిగాం. ఆ తమ్ముడు కూడా మారాలని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, నేను ప్రార్థన చేస్తున్నా. ఏదో ఒకరోజు అతను మారతాడని దేవుడు, నాకు అందరికీ దేవుడు చూపిస్తున్నాడు కళల్లో, దర్శనాల్లో. కానీ నా పిల్లలు ఇలా మాట్లాడటం నాకు సంతోషం కలిగింది. ఏదో ఒక కారణంతో నేను ఒక పొరపాటు నిర్ణయం తీసుకుంటే, నేను తప్పు చేయకుండా, తప్పుడు దారిలో వెళ్లకుండా, నా ఇద్దరి పిల్లలు చూసారా, వద్దు డాడీ, దేవుడికి వ్యతిరేకంగా మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం, నువ్వు వెళ్ళాల్సిందే, ఇది దేవునికి వ్యతిరేకంగా చేసిన తప్పు అవుతుంది, లేకపోతే దేవుడు లెక్క అడుగుతాడు తీర్పు రోజున. నీ విశ్వాసి దగ్గరికి, నీ సంఘస్థుడి దగ్గరికి నువ్వు వెళ్ళకపోతే ఎట్లా? నీ బాధ్యత కాదా నువ్వు పరామర్శించడం, ఆదరించడం, ప్రార్థించడం అని దేవుడు నిలదీయడా డాడీ? నువ్వు తప్పును పడద్దు డాడీ, వద్దు డాడీ, ఆ శాపం మన ఇంటి మీద వద్దు డాడీ అని నా ఇద్దరి పిల్లలు అనడం నాకు ఎంతో సంతోషం కలిగింది. మీ పిల్లల్ని మీరు ఎలా పెంచుతున్నారు? ఈ వాక్యం వింటున్న పిల్లలారా, మీ తల్లిదండ్రుల్ని మీరు ఇలాగే సరిచేసే మంచి బుద్ధి మీకుందా? మీ అమ్మా నాన్నలు అబద్ధాలు ఆడమంటే సిగ్గు లేకుండా, ఏమండి, ఏమాత్రం సిగ్గు లేకుండా తల్లిదండ్రులు చెప్పిన ఆ అబద్ధాలు కంటతో బట్టి తండ్రిని దగ్గరుండి నేర్పిస్తాడు పిల్లలకి చాలాసార్లు. ఇలా మాట్లాడు, అలా మాట్లాడు, ఇలా చెప్పు, అలా చెప్పు. ఆ దరిద్రపు అబద్ధాలని తెలుస్తుంటాయి. నా దగ్గర మొత్తం వలివేస్తుంటే నాకేమో వాళ్ళ శాపం కనబడుతుంటుంది, వాళ్ళ ఇంటి మీద దిగొచ్చే శాపం. పిల్లలు అమాయకులే, పిల్లలకి ఎప్పుడు ఏం తెలియదు. తల్లిదండ్రులు చెడిపోయి వాళ్ళు దిగజారుతూ, వాళ్ళు మారకుండా, బాగుపడకుండా వాళ్ళతో పాటు పిల్లలు కూడా దిగజారుస్తుంటారు. పిల్లల చేత అబద్ధాలు చెప్పిస్తుంటారు, పిల్లలను దిగజారుస్తుంటారు, పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేస్తుంటారు. భర్త తప్పు చేస్తే భార్య సరిచేయాలి, భార్య తప్పు చేస్తే భర్త సరిచేయాలి. పిల్లలు వాక్యానికి వ్యతిరేకంగా వెళ్తే తల్లిదండ్రులు సరిచేయాలి. తల్లిదండ్రులు బుద్ధి గడ్డి తింటే, వయసుకు వచ్చిన పిల్లలు కడుపుకి అనవగా తినేది, రోజు బైబిల్ చదువుతున్నారుగా, చర్చకు వస్తున్నారుగా, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నారు కదా, బాప్తిసం తీసుకున్నారు కదా, బతికే ఉన్నారు కదా, చచ్చిపోలేదు కదా. తల్లిదండ్రులకు బుద్ధి చెప్పాలి కదా, సరిచేయాలి కదా. లేకపోతే రాహేలుకు పట్టిన గతి పడుతుంది, యోవాషుకు పట్టిన గతి పడుతుంది. యోవాషు తనకు చేయబడ్డ మేలుకు తగ్గట్లు ప్రవర్తించాల, ఎంతో కీడు చేశాడు. ఏం జరిగిందంటే, ఇంత చదువుకున్నాం కదా మనం, యెహోయాదా అనే యాజకుడు చనిపోయి రాజుల సమాధులలో, అతని గౌరవార్థం రాజుల సమాధుల్లో అతన్ని సమాధి చేశారంట. అయితే ఈ రాజుని అతని సేవకులే కొంతమంది వెళ్ళి పొడిచి చంపారంట. చూడండి, నేను చదువుతున్నా, అది కూడా మీకోసం. చనిపోతూ ఈ జకర్యా అనే దైవజనుడు, యెహోయాదా కుమారుడు, ఇలా మాట్లాడి చనిపోయాడు. అతడు చనిపోవునప్పుడు యెహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోనికి తెచ్చునుగాక అనేను. చూసారా, చనిపోతూ ఈ మాట అన్నాడంట. దేవుడు దీన్ని చూసి విచారణలోకి తెస్తాడంటే, లెక్క అడుగుతాడని చెప్పాడు. ఇక్కడ ఒక ప్రశ్న మీ అందరికీ, జకర్యా అన్నందుకు దేవుడు లెక్క అడుగుతాడా? జకర్యా అనకుండా చనిపోయినా దేవుడు లెక్క అడుగుతాడా? చెప్పండి. జకర్యా ఈ మాటలు పలుకుతూ చనిపోయాడు. ఇంత అన్యాయంగా మేలు చేసిన కుటుంబానికి నువ్వు కీడు చేస్తున్నావు కదా యోవాషు, మేలు చేసిన వాళ్ళకి నువ్వు కీడు చేస్తున్నావు, ద్రోహం చేస్తున్నావు, ఉపకారాన్ని మర్చిపోయావు కదా. దేవుడు దీన్ని చూసి విచారణలోకి తెస్తాడు, లెక్క అడుగుతాడు, నువ్వు తప్పించుకో అంటున్నాడు. తర్వాత దేవుడు నిజంగానే శిక్షించాడు. అయితే నా ప్రశ్న ఏంటంటే, జకర్యా చనిపోతూ ఆ మాటలు పలికినందుకు దేవుడు రెస్పాండ్ అయ్యి అతన్ని శిక్షించాడా, లేకపోతే ఆ మాటలు జకర్యా పలకకపోయినా దేవుడు లెక్క అడిగేవాడా? మనకు తెలుసు కదా, జకర్యా ఒకవేళ శపించకుండా దేవుడు లెక్క అడుగుతాడు, శిక్షిస్తాడు అనకుండా చనిపోయినా కూడా
కళ్ళిచ్చిన దేవుడు కానకుండునా, చెవులు నిర్మించిన దేవుడు వినకుండునా, హృదయాన్ని నిర్మించిన దేవుడు గ్రహించకుండునా అని కీర్తనలో రాసి ఉంటుంది కదా. కనుక ఇదంతా చూస్తున్న దేవుడు మౌనంగా ఉంటాడా? ఏరా యోవాషు, నీకు మేలు చేసిన కుటుంబానికి నువ్వు ద్రోహం చేస్తావా, కీడు చేస్తావా అని లెక్క అడగడా, నిలదీయడా? మేలుకు ప్రతిగా కీడు చేసిన యోవాషుకి కీడు దేవుడు కలిగించడా చెప్పండి? కనుక దేవుడు కీడు చేశాడు. ఏం జరిగిందో చూడండి. 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయము 23వ వచనం. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. ఆ సంవత్సరాంతమందు వెంటనే ఏం జరగల. ఏం జరిగింది? నిన్నటి రోజు ఆయన రాళ్ళు పెట్టి చంపేసాం, ఒకరోజు గడిచిపోయింది, 24 hours అయిపోయినాయి, బాగానే ఉన్నాం కదా. ఏదో వాడేదో చప్పిస్తూ చచ్చిపోయాడు, దేవుడు లెక్క అడుగుతాడు, దేవుడు తీర్పు తీరుస్తాడు అన్నాడు. ఏమైంది? నా బొచ్చు బేకలేదు, నా వెంట్రుక బేకలేదని చాలామంది భారీ సినిమా డైలాగులు కొడుతూ ఉంటారు. కానీ రాత్రికి రాత్రి ఏం జరగకపోయినా 24 గంటల్లో, 24 రోజుల్లో, కొన్ని సందర్భాలలో 24 సంవత్సరాల పాటు ఏం జరగకపోయినా ఏదో ఒక రోజున మన దోషములు మనల్ని తరిమి పట్టుకుంటాయి. మనం దాక్కోలేము, తప్పించుకొని తిరగలేం. ఎంత దూరం పరిగెత్తినా దేవుడు పట్టుకుంటాడు. పోలీసుల కళ్ళు కప్పచ్చు, మనుషుల కళ్ళు కప్పచ్చు, కానీ దేవుడు కళ్ళు కప్పలేని, దేవుడి నుండి తప్పించుకోలేం కదా. దావీదును సహితం దేవుడు వెంటబడి పట్టుకొని శిక్షించాడు. ఎవరి దోషాలు వారిని తరిమి పట్టుకుంటాయి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ చెవులు నిక్కబొడుచుకొని వినండి. గర్వంగా ఏం కాదులే, దేవుడు అన్నాడు, పాస్టర్ గారు చెప్పాడు, నేను ఇలాగే ఉంటా. మీ గర్వం మిమ్మల్ని నాశనం చేస్తుంది. మీ గర్వం మీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. మీరు వర్ధిల్లకుండా ఉండడానికి మీ గర్వం, మీ అవిధేయత, మీ తిరుగుబాటు కారణమవుతుంది. నిన్నటి రోజు ఏం కాకపోయినా, ఈ రోజు ఏం కాకపోయినా, ఏదో ఒక రోజు తప్పని తెలిసి కూడా ఉద్దేశపూర్వకంగా మీరు ప్రవర్తించిన అమర్యాదతో కూడిన మీ ప్రవర్తన, మీ గర్వపు మాటలు, గౌరవం లేని మీ తీరు, మేలు చేసిన వ్యక్తుల పట్ల మీ గర్వపు ప్రవర్తన, వీటికి దేవుడు తీర్పు తీరుస్తాడు, లెక్క అడుగుతాడు, శిక్షిస్తాడు. యోవాషుకి ఏం జరగలేదు, సంవత్సరం దొర్లిపోయింది, కానీ సంవత్సరాంతమున 1 year, ఇంచుమించు 1 year టైం పట్టింది. ఆ సంవత్సరాంతమున చూడండి, 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 23వ వచనం. ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యము యోవాషు మీదికి వచ్చెను. వారు యోధా దేశము మీదికి, యెరూషలేము మీదికి వచ్చి శేషము లేకుండా జనుల అధిపతులనందరినీ హతము చేసి తాము పట్టుకునిన కొల సొమ్మంతయు దమస్కు రాజు వద్దకు పంపిరి. సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదావారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందుకై యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగెను. చూసారండి, సిరియనులు చిన్న దండుతో వచ్చినను యోధా రాజ్యమేమో అతి విస్తారమైన సైన్యం అయినప్పటికీ యెహోవా వారిని అప్పగించాడట. అప్పగించడానికి ఆయన ఎవరు, విడిపించడానికి ఆయన ఎవరు అనుకోకండి. రాజులను నిలబెట్టేది ఆయనే, రాజులను గద్దె దించేవాడు ఆయనే, రాజులకు గడ్డి మేపాడండి ఆయన. దేవుడు తలుచుకుంటే గొర్రెల కాపరిని రాజును చేశాడు, రాజులకు గడ్డి మేపాడు, గొర్రెలు తినే గడ్డి మేపాడు ఆయన. ప్రైస్తలాడు, హల్లెలూయా. మరి మనమెంత, ఇంకా మనమెంత, మన బ్రతుకెంత? ఇవాళ అన్నీ బాగున్నాయి, అసలు రేపు మనం ఉంటామో చచ్చిపోతామో తెలియదు. ప్రతిరోజు నా పిల్లలు చెప్తా, నాన్న రేపు నేను ఉంటానో లేదో తెలియదు, కాబట్టి నేను ఉండగానే కష్టపడండి, ప్రయాసపడండి, లైఫ్లో త్వరగా మీరు సెటిల్ అవ్వాలి. మీరు దెబ్బతింటే దేవుని నామానికి అవమానం. 17 ఏళ్ల వయసులో దేవుని పిలుపుకు నేను దేవునికి లోబడి సేవకు వచ్చా. 17 years నుంచి ఇప్పటిదాకా, 17 ఏళ్ల వయసు నుండి ఇప్పటిదాకా దేవుని సేవలో ఉన్న ఒక సేవకుడు పిల్లలు వీధిన పడ్డారు, సెటిల్ అవ్వలేదంటే దేవుని నామానికి అవమానం. నా వల్ల, నా కుటుంబం వల్ల, అంటే నా భార్య పిల్లల వల్ల దేవుని నామానికి అవమానం కలగడం నాకు ఇష్టం లేదు. కేవలం మార్కుల కొరకు, కేవలం ర్యాంకుల కొరకు, కేవలం జాబ్ కొరకు కాదు నాన్న. మీకు వచ్చే మార్కులు లేదా ర్యాంకులు, ఉద్యోగాలు, జీతాలు ఇవి కాదు, కేవలం వీటి కొరకు కాదు. వీటి వెనక దేవుని నామం గానపరచబడుతుంది, హెచ్చించబడుతుంది. కనుక దేవుని మహిమ కొరకు ఒక పాస్టర్ గారి పిల్లలు ఉన్నత విద్య అభ్యసించి మిగతా వాళ్ళందరికంటే స్పెషల్గా ఒక వెలుగు వెలిగితే, నేను దేవుని సేవలోనే నా యవ్వనం అంతా కరిగిపోయేది, దేవునికి ఇచ్చేసాను నా కుటుంబాన్ని, జీవితాన్ని. కాబట్టి ఆయన పిల్లల్ని దేవుడు ఆశీర్వదించాడనే సాక్ష్యం ద్వారా దేవుడు హెచ్చించబడాలి అని చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పుతూ వచ్చా. దానికి తగ్గట్టే వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు. కష్టపడకుండా ఏది రాదు కదా.
నా ప్రార్థనలో ఎందరికో మేలు చేశా, ఎంతోమందికి చేయూతనిచ్చా, ఎన్నో కుటుంబాలు నించోబెట్టా, కూలిపోయే అనేక కుటుంబాలను కట్టాను నేను. ఆకలితో ఎంతవరకు కడుపు నింపాను, ఎంతోమందికి ఫీజులు కట్టా. నా దగ్గర లేకపోయినా ఉన్న డబ్బంతా పోగేసి ఎంతోమందికి పేదలకి నేను చేయగలిగిన సహాయం చేశా. మళ్ళీ ఫోటోలు తీసుకొని యూట్యూబ్లో ఫేస్బుక్లో పెట్టుకోలేదు. కుడి చేతితో చేసేదాన్ని ఎడమ చేతికి తేలినివ్వద్దన్నాడు దేవుడు. నాతో పాటు చాలామంది విశ్వాసులు ఈ పరిచర్యలో ప్రతి నెల కొంతమంది 1000 రూపాయలు, కొంతమంది 500 నెల వాళ్ళకు తోచినంత బీదల కొరకు సహాయం చేయడానికి చారిటీ పర్పస్తో, చారిటీ వర్క్స్ కొరకు దేవుని బట్టి దేవుని వాక్యాన్ని జరిగించడానికి ఎవరీ మంది కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇలా నా డబ్బు వాళ్ళ డబ్బు అంతా కలిపి ఎంతోమందికి మేలు చేస్తున్నాం. దేవుడు నా కుటుంబానికి మేలు చేస్తున్నాడు. కాబట్టి అది నా పిల్లల చదువు విషయంలో కానీ వాళ్ళ క్యారెక్టర్ విషయంలో. మన రీసెంట్గా చిన్నబాబు చదువుతున్న కాలేజ్, ఇద్దరు ఒకటే కాలేజ్ అనుకోండి, కాలేజ్ ప్రిన్సిపల్ నాతో అంటున్నాడు, అలాగే వాళ్ళ క్లాస్ టీచర్లు కూడా నాతో అంటున్నారు, ఏమనంటే మార్కులు అంటే ఎలాగో మీ బాబు క్లాస్ టాపరు కాలేజ్ టాపర్ అండి, ఇద్దరు పిల్లలు కూడా, కానీ ఇక్కడ పిల్లల క్యారెక్టర్ ఉంది చూసారా, అబ్బా ఎంత డీసెంట్గా ఉంటారండి పాస్టర్ గారు మీ పిల్లలు, ఎంత హుందాగా ఉంటారు, అబద్ధాలు ఆడరు, ఇంత మంచి పిల్లలను, ఇంత ఫస్ట్ క్లాస్ క్వాలిటీ నా సర్వీస్లో ఇప్పటిదాకా ఇంకెవ్వరినే మేము చూడలేదు. అందరు టీచర్లు అదే మాట, ఇంతకుముందు హై స్కూల్ అదే మాట. ఎంత పద్ధతిగా ఉంటారు మీ పిల్లలు, ఎంత హుందాగా ఉంటారు, డీసెంట్గా ఉంటారు. ఎలా పెంచితే ఇలా అవుతారనంటే దేవుని భయంలో, దేవుని భక్తిలో, వాక్యానుసారంగా పెంచితే ఇలాగే ఉంటారు అని చెప్పాను నేను వాళ్ళకి. నా దేవుని వాక్యం, నా దేవుని పట్ల భయం నా పిల్లల్ని ఇంత పర్ఫెక్ట్గా తయారు చేస్తుందని గర్వంగా చెప్పుకుంటున్నా. పెద్దోడికేమో 98.6% వచ్చింది, చిన్నోడికేమో 99% వచ్చింది, 9.9% వచ్చింది. చిన్న విషయమా చెప్పండి, అంటే ఆల్మోస్ట్ 10/10 అనుకోండి, ఇంకా CGPA పర్సంటేజ్ అనుకుంటే కనుక. ఇది దేవుని కార్యం కాదా? కాబట్టి దేవుడు అన్నీ చూస్తున్నాడు, అన్నీ వింటున్నాడు. చూస్తున్న దేవుడు మౌనంగా ఉన్నాడు. ఎవరికి ఏమి ఇవ్వాలో అది ప్రతిఫలంగా ఇచ్చేస్తున్నాడు. నీతిమంతులకి ఇవ్వాల్సిన ప్రతిఫలం ఇస్తున్నాడు, భక్తిహీనులకి ఇవ్వాల్సిన ప్రతిఫలం కూడా ఆయన ఇచ్చేస్తున్నాడు. యోవాషుకి ఇవ్వాల్సిన ప్రతిఫలాన్ని దేవుడు యోవాషుకి ఇచ్చేశాడు. మీరు చూడండి, చిన్న సిరియన్ల దండు కొద్దిమందే వచ్చి విస్తారంగా ఉన్న యోధా రాజ్యంలో ఉన్న సైనికులను ఓడించేశారట. ఓడించేసి మొత్తం కొల్లబొట్టుకుపోయారట. సైనికులందరికీ యోవాషు పట్ల, దేశ పౌరులందరికీ అసహ్యం పుట్టింది. ఎంత దరిద్రుడు వీడు, వీడు చిన్న పిల్లోడుకున్నప్పుడు కొడుకులాగా చేరదీసి అతల్య చంపుద్దేమో అని తన కొడుకులతో కొడుకులాగా పెంచి ఇంట పెట్టుకొని ఎంతో ప్రేమగా అల్లారు ముద్దుగా పెంచితే యెహోయాదా, వీడు కృతజ్ఞత లేని కుక్కలాగా, ఒక పశువులాగా, యెహోయాదా లేని టైంలో ఇంత మేలు చేసిన వాళ్ళకి తిరిగి మేలు చేయకుండా, మేలు చేయగలిగిన అవకాశం ఉండి కూడా కీడు చేశాడు, ద్రోహం చేశాడు, ఆ కుటుంబ వంశాన్ని నాశనం చేశాడు. యెహోయాదా ఏమో ఇతని కుటుంబాన్ని, వంశాన్ని నుంచోబెడితే యోవాషు ఏం చేశాడండి, వాళ్ళ వంశాన్ని నాశనం చేశాడు. వాళ్ళ కొడుకుని చంపేశాడు, జకర్యా అని. కనుక కొంతమంది పగబట్టి ఏం చేశారట చూడండి, దేవుడే విస్తారమైన ఆ సైన్యమును సిరియా చిన్న సైన్యానికి అప్పగించగా, 2వ దినవృత్తాంతాలు 24వ అధ్యాయం 25వ వచనం, వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. ఇప్పుడు ఒక కొత్త రోగం వచ్చింది యోవాషుకి, జబ్బున పడ్డాడు, పేషెంట్ అయిపోయాడు. రాజుగారికి ఉండాల్సిన ఆరోగ్యం లేదు, బలం లేదు, చురుకుదనం లేదు, ఓపిక లేదు, ముఖములో తేజస్సు పోయింది, చావు కల ప్రేతకాలు వచ్చేసింది. చూడగానే గుర్తుపట్టేస్తున్నారు, ఏంటండి ఇలా తయారయ్యారేంటి, మొన్నటిదాకా పైల్వాన్లా ఉండే వాళ్ళు పుష్టిగా ఉన్నారు, ఏంటి సడన్గా ఇలాగా, ఆరోగ్యం బాగోట్లేదా అంటే యోవాషు అంటున్నాడు, జబ్బును పడ్డానండి నేను. అదేంటి సడన్గా ఏమైంది అంటే ఏమో తెలియదండి, టెస్టులు చేపిస్తేనేమో అందరూ బాగానే ఉంది అంటున్నారు, చూస్తేనేమో ఎప్పుడు రోగాలు ఉన్నట్టే ఉంటుంది. ఏంటి సంగతి అంటే దేవుడు యోవాషును మొత్తాడు. నాబాలును మొత్తిన దేవుడే, రాహేలుని నాబాలుని మొత్తిన దేవుడే ఇక్కడ యోవాషుని రోగముతో మొత్తాడు. సో వారు యోవాషుని విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండేను. రోగి కాదు, మిక్కిలి రోగి అంటే ఏంటి అర్థం, తీవ్రమైన అనారోగ్యం. ఇక కానీ చావు రావట్లేదు, ఆరోగ్యం కూడా కుదుటపడట్లా, జీవోత్సవంలాగా అలా పేషెంట్ లాగా అలా బెడ్ రిడన్గా అలా ఉన్నాడు. సో మరి రాజుగారంటే చురుకుగా, యాక్టివ్గా ప్రజలకు భరోసా ఇవ్వాలి కదండి, వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవాలి, శత్రువు యుద్ధం చేస్తే ఓడించాలి.
కానీ వీడేం రాజు, రోగిష్టి రాజు, పడక మీద పడుకొని ఉంటాడు సంవత్సరం అంతా, ఆరోగ్యంగా బతకలేకపోతున్నాడు, అలాగని చావట్లేదు అని చెప్పి ఆనాడు యెహోయాదా కుమారుడైన జకర్యాను చంపి తనకు మేలు చేసిన కుటుంబాన్ని నాశనం చేసే ప్రయత్నం చేశాడే. అందుకే వీడు నాశనమయ్యాడు, వీడి వల్ల మన సైన్యం కూడా ఓడిపోయింది. సిరియనులు చిన్న దండుతో వస్తే విస్తారమైన మన సైన్యాన్ని, మన యోధా దేశపు సైన్యాన్ని యెహోవా అప్పగించేశాడు అని అందరూ గుర్తుపట్టేశారు. ఇక్కడ అదే రాయబడి ఉంది, చూశారు కదా. వారు యెహోవాను విసర్జించినందున సిరియనులు చిన్న దండుతో వచ్చినను యూదా వారు తమ పితరుల దేవుడని యెహోవాను విసర్జించినందుకై, దేవుని విసర్జిస్తే ఇలాంటి గతి పడుతుందట. యెహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగేను. శిక్ష పడింది, బ్యాండ్ పడింది సార్కి. వారు యోవాషుని విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండెను. అప్పుడు యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము, చూసారా దేని నిమిత్తమట, యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము. ఎంతమందిని చంపాడో వీడు. అక్కడైతే లిస్టులో మాత్రం జకర్యా అని ఒకటి పేరు రాయబడి ఉంది. చాలా బాధ అనిపిస్తుంది చదువుతుంటే కూడా, చాలా బాధగా ఉంది. యాజకుడైన యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతన్ని చంపిరి. ఎవరు చంపారట యోవాషుని? అతని సేవకులు. గమనించారా? తన సేవకులు తనకి సేవ చేయాలి, తనకి మేలు చేయాలి కదా. మనిషి ఏమి విత్తునో ఆ పంట కోయును కదండి. తనకి సేవ చేయాల్సిన వాళ్ళు, తనకి ఆదరణగా ఉండాల్సిన వాళ్ళే ఇప్పుడు అతని మీద పడి ద్రోహం చేసి కుట్ర చేసి చంపేశారట. చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. మేలు చేసిన వ్యక్తుల పట్ల అసహనం, ఏడుపు, అసూయ, కోపము, పగ, ఏదో చేశారు, అమ్మో వాళ్ళు వర్ధిల్లుతున్నారు, దీవించబడిపోతున్నారు. దీవించబడద్దా? నీకే మేలు చేసినాడు వాడు పచ్చగా ఉండద్దా? వాళ్ళు బాగుపడద్దా? సో యోవాషు అంటే చంపించాడు రాజు కాబట్టి, చంపే అవకాశం లేక, ద్రోహం చేసే అవకాశాలు లేక చాలామంది మూసుకొని ఉంటున్నారు. కానీ ఏదైనా శుభవార్త, ఒక కుటుంబం మేలు చేసిన కుటుంబం గురించి ఒక శుభవార్త వింటే బొకాలు మాడిపోతుంటాయి చాలామంది. మీకు మేలు చేసిన వ్యక్తులు బాగుపడుతుంటే మీరు సంతోషపడకుండా ఎందుకు మీ ముఖాలు మాడుస్తున్నారు? యోవాషుకు పట్టిన గతి పడుతుంది, జాగ్రత్త. దేవుడు శిక్షిస్తాడు. ఆనాడు యెహోయాదా యాజకుడు కుమారుల ప్రాణహత్య దోషము యోవాషు మీదకి దేవుడు తెచ్చినట్టే, మేలు చేసిన వ్యక్తుల శుభాన్ని చూసి, ఆనందాన్ని చూసి, అభివృద్ధిని చూసి, వాళ్ళు వరదలటాన్ని చూసి ముఖం మాడుస్తున్నారంటే, బాధపడుతున్నారంటే, మీరు దుఃఖిస్తున్నారంటే దేవుడు మిమ్మల్ని హంతకులుగా చూస్తాడు. ఆ దోషాన్ని మీ మీదకి రప్పిస్తాడు. సో జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. మనుషులు చూడకపోవచ్చు. ఇంట్లో బెడ్రూమ్లో తలుపులు వేసుకున్న తర్వాత మన ఇంట్లో మన ప్రవర్తన ఎలా ఉంది, మనం ఏం మాట్లాడుకుంటున్నాం ఇంట్లో వాళ్ళతో, మన అంతరంగంలో ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నాం, అంతరంగంలో ఉన్న ఉద్దేశాలు దేవుడు చూస్తాడు. వాటికి దేవుడు తీర్పులు తీరుస్తాడు. అందుకే దేవునికి భయపడాలి. మేలు చేసిన వాళ్ళకి మేలు చేయాలి. మేలు చేయటం చేతకాకపోతే కనీసం మౌనంగా ఉండాలి. మనం ఎలాగో మేలు చేయట్లా, దేవుడే పోన్లేని వాళ్ళకి మేలు చేస్తున్నాడు, నేను మేలు చేయను, దేవుడు మేలు చేస్తే ఒప్పుకోను, అసహనానికి లోనవుతా, అసూయ పడతా, ఈర్ష కుళ్ళు తెచ్చుకుంటా అంటే దేవుడు దంతాడు పట్టుకునిక. యోవాషుని దేవుడు ఎలా శిక్షించాడంటే చూడండి, ఇదొక్కటి చదువుకొని ముగించుకుందాం. ప్రాణహత్య దోషము నిమిత్తం అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి. అతడు చనిపోయిన తరువాత జనులు దావీదు పట్టణమందు అతని పాతిపెట్టిరి గాని రాజుల సమాధులలో అతని పాతిపెట్టలేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీడికి ఆ గౌరవం దక్కలేదు. రాజుల సమాధులలో రాజుగారిని పెట్టకపోతే ఎవరిని పెడతారు? యెహోయాదా అనే యాజకుడు రాజు కాకపోయినా, యాజకుడైనా అతడు చనిపోయినప్పుడు అతన్ని రాజుకిచ్చే గౌరవ మర్యాదలు ఇచ్చి సకల రాజమర్యాదలతో రాజుల సమాధులలో యాజకుడి సమాధి చేశారు. కానీ ఇక్కడేమో రాజుగారిని తీసుకెళ్ళి రాజుల సమాధుల్లో పెట్టకుండా మామూలుగా కామన్ మ్యాన్ని సమాధి చేసేలాగా సమాధి చేశారట. అవమానకరమైన చావు, అవమానకరమైన భూస్థాపన. దేవుడు తీర్పు తీర్చాడు, లెక్క అడిగాడు, శిక్షించాడు. దేవుని శిక్ష అతని మీదకి వచ్చిందట. ప్రాణహత్య దోషము నిమిత్తము, చూసారా, యోవాషుకు శిక్ష కలిగను అనే వాక్యము. ఆ తర్వాత వచనములో
యెహోయాదా కుమారుల ప్రాణహత్య దోషము నిమిత్తము, చూసారా? కాబట్టి ఎవరూ తప్పించుకోలేదు బైబిల్ గ్రంథంలో. మన కాలంలో కూడా మనము కూడా తప్పించుకోలేము. దేవునికి భయపడండి, దేవునికి ఫస్ట్ ప్లేస్ ఇవ్వండి, రోజు బైబిల్ చదువుకోండి, ప్రార్థన చేసుకోండి, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వండి. అది మీ దగ్గర ఉంటే అదే చాలు మిమ్మల్ని నాశనం చేస్తుంది. చివరిగా యోవాషుతోనే ఆగిపోయిందా ఈ నష్టం? మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తే బైబిల్ ఏమంటుంది? సామెతల గ్రంథం 17వ అధ్యాయంలో, మేలుకు ప్రతిగా కీడు చేసిన వాని ఎంట నుండి కీడు తొలగిపోదు. అంటే నిత్య కళ్యాణం పచ్చతోరణం అంటారు చూడండి. ఎప్పుడు పెళ్లి తర్వాత పెళ్ళి ఏంటండి, ఫంక్షన్ హాల్లో ఎప్పుడు చూసిన లైట్లు ఉంటున్నాయి, ఎప్పుడు చూసిన తోరణాలు ఉంటున్నాయి అంటే అది ఫంక్షన్ హాల్ రా అబ్బాయి. మొన్న పెళ్ళి అయింది కాబట్టి అప్పుడు తోరణాలు ఉన్నాయి, అప్పుడు లైటింగ్లు ఉన్నాయి. ఆ మరుసటి రోజు నిన్న పెళ్ళి అయింది, మళ్ళీ లైటింగ్లు, కొత్త తోరణాలు ఇవాళ ఉంది. ఎలా ఎంతకాలం ఉంటాయంటే రోజుకు పెళ్లి జరుగుద్ది, పెళ్లి జరిగినంతకాలం డెకరేషన్ ఉంటుంది. సరిగ్గా అలాగే మేలుకు ప్రతిగా కీడు జరగాలని అంతరంగంలో కోరుకున్న, మేలు చేసిన వాళ్ళు పచ్చగుంటే దుఃఖించిన, మేలు చేసిన వాళ్ళు దెబ్బతిన్నప్పుడు అమ్మాయ కళ్ళు చల్లబడ్డాయి, ఇంతకాలానికి ఒక దుర్వార్త తిన్నాం, మనకి మేలు చేసిన వాళ్ళకి ఇలా కుటుంబంలో వాళ్ళ లైఫ్లో పోన్లే అనేసి వెంటనే మురిసిపోయి అప్పుడు నోటి నిండా నవ్వు, ఎకజెకులు, పక్కపక్కలు, చేతులు కొట్టేసుకొని, చప్పట్లు కొట్టుకొని, హైఫైలు కొట్టుకొని ఇంట్లో. ఇంత స్పష్టంగా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇట్లాంటి పాపిష్టి జాతి మనుషులను నేను చాలామందిని చూసి చెప్తున్నా. వాళ్ళ మనుషులు అనలేరు, జంతువులతో కూడా పోల్చనే ఉంది. అవి జంతువులు కనుక ఒక చిరతపులిని, బావిలో పడిపోయిన చిరతపులిని బయటికి తీసిన వాళ్ళ మీదకి ఎగబడి కరిచేసింది అందరినీ. మామూలుగా అయితే మనం ఏం చేస్తాం, నూతిలో పడితే, బావిలో పడితే మనల్ని ఎవరైనా బయటికి లాగారనుకోండి థ్యాంక్స్ చెప్తాం కదా, గుర్తుపెట్టుకొని వాళ్ళకి రుణం తీర్చుకుంటాం కదా. అది జంతువు, అది మృగము, అది పశువు, అది వైల్డ్ బీస్ట్ లాంటి మనుషులు నేను చూసా. నా లైఫ్లో నేను ఎంతమందికి మేలు చేసినానో అందులో చాలామంది మేలు చేసిన నాకు తిరిగి ద్రోహం చేశారు, కీడు చేశారు, కీడు జరగాలని కోరుకున్నారు. ఇది ఎక్కడ విచిత్రమో నేను బాధపడుతుంటే బైబిల్లో చాలామంది మనుషులు అలాగే ఉన్నారు. మనుషుల మెంటాలిటీ అలా ఉంది చాలామంది. బైబిల్ కాలంలో కానివ్వండి, ఈ కాలంలో కానివ్వండి, అలాంటి దుర్బుద్ధి కలిగిన వాళ్ళు బాగుపడటం నేను చూడలే. దేవుని వాక్యం అయితే నిరర్ధకం కాదు కదా. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మేలు చేసిన వాళ్ళకు మేలు చేయాలి, కీడు చేయకూడదు. చేసిన వాళ్ళకి మేలు చేయకపోయినా తప్పే. దేవుడు తంతాడు పట్టుకొని, ఎరా ఎంతసేపు పొందుకోవటమైనా, దొబ్బుకు తినటమైనా, తిరిగి చేసేది ఉండదా అంటాడు దేవుడు. తిరిగి నువ్వు కూడా ఉపయోగపడు, ఎంతసేపు వాడుకోవటమే కాదు, తిరిగి ఉపయోగపడాలి. చాలామంది అంటుంటారు, మీరు మాకు ఎంతో మేలు చేశారు అన్నయ్య, మేము ఎంతో మేలు చేశారు. ఎంతసేపు అన్నయ్య మేలు చేశారు, మీరు మేలు చేశారు అంటున్నారు, మరి తిరిగి మీరేం చేశారు? మీ సంఘ కాపరికి కానీ, సంఘానికి కానీ, పరిచర్యకి కానీ గుర్తు తెచ్చుకోండి, చేయాలి కదా. సరే, ఇక వాక్యం ముగిస్తున్నాను. యోవాషుతోనే ఆగిపోలేదండి ఆ కీడు. యోవాషు కొడుకు జీవితంలో, యోవాషు మనవడి జీవితంలో, ఆ వంశంలో రిపీట్ అయింది. ఆగలా అక్కడికి. ఇవి వచ్చే ఆదివారం రోజు మీతో పంచుకుంటాను. చాలా ముఖ్యమైన సమాచారం, విలువైన సమాచారం. బైబిల్ మీరు చదువుకొని సిద్ధంగా ఉండండి. మీరు చదివినా కూడా నేను చెప్తే మీకు ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. యోవాషుతో ఆ నష్టం ఆగలేదు, ఆ దరిద్రం అలా కంటిన్యూ అయిపోయింది. యోవాషు కొడుకు జీవితంలో, యోవాషు మనవడి జీవితంలో, ముని మనవడి జీవితంలో అది రిపీట్ అవుతున్నది. ఆ దరిద్రం దేవుడు తంతునున్నాడు పట్టుకొని. యోవాషు చేసిన తప్పుకి అతని పిల్లలకి ఎందుకు శిక్ష అంటారా? అది వచ్చేవారని చెప్తా. తల్లిదండ్రులు తప్పు చేస్తే వాళ్ళని అన్నాలి కదా, పిల్లల్ని ఎందుకు దేవుడు శిక్షించాడంటే వచ్చేవారని చెప్తా. తల్లిదండ్రులు తప్పు చేస్తే ఆ శాపము, ఆ దరిద్రం పిల్లల మీద కూడా ఉంటుంది ఖచ్చితంగా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. నేను చేసిన తప్పుకి శిక్ష నాకే పడదు, నా పిల్లలు, నా భార్య కూడా అనుభవిస్తారు. అందుకే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. ఎలా పడితే అలా ప్రవర్తించకూడదు. ఒకసారి దేవుని నమ్ముకుంటే దేవుని బిడ్డలా బతకాలి. దేవుడు నచ్చలేదా వదిలేయండి, మీ ఇంట్లో విగ్రహాలు పెట్టుకోండి, విగ్రహారాధన చేసుకోండి, గుండు కొట్టించుకోండి, తిరుపతికి వెళ్ళి ఎలాగైనా సావండి వెళ్ళి. ఒకరోజు దేవుడు అని చెప్పి, ఒకరోజు లోకం అని చెప్పి, బైబిల్ అని చెప్పి, మళ్ళీ విగ్రహాలని చెప్పి, విగ్రహాల ముందు పెట్టిన ఎవడైతే తినేసి సిగ్గు లేకుండా అదేం బ్రతుకు, ఇంకా దరిద్ర బ్రతుకు కదా. చాలా తప్పు, చాలా తప్పు. ప్రభు మనందరికీ సహాయం చేయను గాక. యోవాషులాగా మనలో ఎవ్వరం కూడా ఉండకూడదు. ప్రభు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.